ప్రేమ గల ప్రియ తండ్రి, మీ పాదములు పట్టుకుంటున్నాం నాయన. మానవ జ్ఞానం చేత మీ వాక్యాన్ని గ్రహించడం సాధ్యం కాదు. మానవ జ్ఞానం చేత మీ దివ్యమైన వాక్యాన్ని బోధించడం అంతకంటే బలపడదు. కనుక మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మా కళ్ళు తెరవండి. మీ దివ్యమైన వాక్యాన్ని గ్రహిస్తూ మీ ముఖదర్శనం చేసుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఈ సంవత్సరం మొట్టమొదటి ఈ పగటి పూట ఆదివారం కాకపోయినా సరే, ఈ మందిరంలో మీ ప్రియ బిడ్డల సముదాయంలో నేను కూడా కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేయడానికి అనుగ్రహించిన కృపావరము, అనుగ్రహించిన మీ యొక్క మహాకృప అన్నిటికే మీకు ఎంతో ప్రభా. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. నిన్నటి దినాన మీరు చేసిన సహాయానికి ఉన్నారు. మరొకసారి ప్రభా మీ పైన ఆధారపడుతున్నాను. ప్రభా సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నేను ముందుకు వెళ్ళక మునుపు ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేను మీకు తెలియజేస్తాను. ఏంటంటే, వాగ్దానాలు తీసుకున్నాం కదా, నా అవగాహనను నేను మీకు తెలియపరచాలని నేను కోరుతున్నాను. ఐ వాంట్ టు షేర్ మై థాట్స్. ఈ వాగ్దానాల గురించి నాకు అవగాహన, గతంలో నా అవగాహన ఒక విధంగా ఉంది. అయితే అంచెలంచెలుగా దాని గురించి నా అవగాహన పెరుగుతూ వచ్చింది. మీరు నేను చెప్పిందల్లా అంగీకరించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా మీరు స్వాలో చేయాల్సిన అవసరం లేదు. అయితే నేను చెప్పింది మీరు ఆలోచించండి. మీరు దాని గురించి వాక్యం ఏం చెప్తుందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అల్టిమేట్లీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని బాగా కన్విక్షన్స్ చేయాలి. ఈ ప్రామిసెస్ అనేవి బైబిల్లో మనం తీసుకున్నాం కదా, అందులో మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటంటే కన్విక్షన్స్ కావాలి. ఈ వాక్యాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మాట చదవండి. రోమపత్రిక 4వ అధ్యాయం 20-21. అందరం చదువుదాం. నా రిక్వెస్ట్ ఏంటంటే చదవండి అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అందరూ చదువుదామని ఉద్దేశం. దయచేసి చదవండి. 4వ అధ్యాయము 20-21. అవిశ్వాసము వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడం సమర్థులని దృఢంగా విశ్వసించే విశ్వాసం వల్ల బలం పొందింది. ఎవరి గురించి చెప్తున్నారు ఇది? అబ్రహాం గురించి పౌలు చెప్తున్నాడు. అబ్రహాం గురించి పౌలు చెప్తూ ఏమంటున్నాడంటే, నేను నీకు కుమారుని ఇస్తాను, నీ కుమారుని ద్వారా ఈ లోకమంతా బ్లెస్ చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను అని చెప్పి అబ్రహాంకు తిరిగి చెప్పాడు. 75వ ఏట ఆయన కనానులోనికి ప్రవేశించాడు. బబులోను మెసొపొతేమియా నుంచి ఆయన వచ్చాడు. హారాన్లో కొంతకాలం ఆగాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత 12వ అధ్యాయానికి ఆయన కానానులో షెకెములో చేరుకున్నాడు. మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. అయితే 75వ ఏట ఇచ్చిన వాగ్దానాన్ని 25 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. 25 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. మరి శారమ్మ అనేది ఏమని, ఇంకేం దేవుళ్ళే, ఇంకేం వాగ్దానం, ఇంకెంతకాలం వెయిట్ చేస్తారు? ఎందుకంటే ఆమెకి స్త్రీ ధర్మము ఉడిగిపోయింది. స్త్రీ ధర్మం ఉడిగిపోయిందంటే అర్థం ఏంటంటే, గర్భం ధరించే అవకాశాలు సైంటిఫిక్ గా లేవు. సైంటిఫిక్ గా లేదు. నాట్ పాసిబుల్. నిజానికి పిల్లలు దేవుడిచ్చే ఒక బహుమానమే, అందులో ఏం సందేహం లేదు. మరి పిల్లలు కంటానికి ఒక సామాన్యమైన పద్ధతిలో అవకాశాలు లేవు. ఆమెతో మనం కూడా ఏకీపిస్తాం. కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది, అంతేలే దేవుడు చేస్తాడు. ఇటు ఆ సాంప్రదాయంలో దాసి కూడా భార్య అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దాసిని మీరు అడాప్ట్ చేసుకొని ఆ తర్వాత శారా కోసం పిల్లలు కావచ్చు. సాంప్రదాయం ప్రకారంగా కరెక్టే. దేవుడు చెప్పాడు కదా, మనము అభివృద్ధి జీవితంలో అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ బైబిల్ రాశాడు కాబట్టి మన బ్యాక్సే అని నేను అబ్రహాం కూడా చూసి పెద్ద ఆశ్చర్యపడతాను. లేకుంటే నేను అబ్రహాం బొమ్మ పెట్టుకుని ఆయన కూడా పూజించిండేవాడు. అమ్మో ఈయన సామాన్యుడు కాదండి, అతీతుడండి అని అనుకునేవాడు. ఆయన కూడా మన బ్యాచే అని చెప్పి కొంచెం నాకు ధైర్యం వస్తుంది అనమాట. ఎప్పుడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి పడిపోయినప్పుడు, అమ్మో దేవుడు తోసేస్తాడు, గెటౌట్, ఎన్నిసార్లు నేను క్షమించాలి, నువ్వు రావడానికి వీళ్ళు అంటాడేమో భయం వేస్తుంది ఒక్కోసారి. కానీ అప్పుడప్పుడు ఈ మనుషులు చూస్తుంటే మ్యాన్ ఈజ్ అర్థమైంది. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, అబ్రహాం కన్విక్షన్స్ లేవా? ఉన్నాయి. మిస్టేక్స్ చేయలేదా? చేశాడు.
దేవుడు ఓవర్టేక్ చేశాడు. నా పాయింట్ ఏంటంటే, ఈ వాగ్దానం దేవుడు ఇచ్చాడు అని అబ్రహాంకు అర్థమైందా లేదా? అర్థమైంది కాబట్టి మెసొపొతేమియా బొమ్మలు తయారు చేసి అమ్ముకునేవాడు. అది వదిలేసుకుని వచ్చాడు. ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఆలోచించిన ఒకసారి, అబ్రహాము దాన్ని ఎంపతి అంటారు. యూ హావ్ టు పుట్ ఆన్ షూస్ ఇన్ టు హిస్ సిచ్యువేషన్. ఇప్పుడు అబ్రహాము శారా దగ్గరికి వచ్చి ఏమంటాడు, శారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆ, మనం అందరం బయలుదేరాలి. ఎక్కడికండి అంటే, ఏమో. ఎక్కడికంటే ఏమో తెలియదు. మరి అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై బాగానే ఉంటుందా? స్కూల్స్ దగ్గరే ఉంటాయా? మటన్ దగ్గరే ఉంటుందా? కూరగాయల మార్కెట్ దగ్గరే ఉంటుందా? కంఫర్ట్ జోన్స్ వెతుక్కుంటాం. ఒక ఒక కంఫర్ట్ జోన్స్, రిస్క్ లేకుండా. ఏమో ఏమో లారీని వాడిగా సార్ మేము వెళ్ళాలి సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, అరే నువ్వు రావాయా, నీకెందుకు, నీకు ఇస్తా కదా, నీకు రావాల్సిన హైదరాబాద్ బస్సులో కిరాయి నీకు ఇస్తా కదా, నీకు ఎందుకురా. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు, వదిలేసి వచ్చాడు. ఊరికి వచ్చాడండి, రాలే. అబ్రహాం యొక్క కన్విక్షన్స్ అంచనా వేసేటప్పుడు తక్కువ ఇవ్వాలి. బట్ స్టిల్ మిస్టేక్ చేశాడా లేదా? ఏమో, ఎందుకు తరకాలకి ఆమె చెప్పింది ఇంటే పోద్ది కదా, ఇంట్లో పోరు మేనేజ్ చేస్తే బయట కూడా ఎట్లా మేనేజ్ చేసిన అనుకున్నాడో ఏమో, మనకు తెలియదు. కాస్ట్లీ మిస్టేక్ చేశాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, స్థానంలో నేల నుంచి వచ్చినాయి కదా. మనుషులు అందుకనే మనము గడ్డిని పోలి ఉన్నామని అనేది, మనము మంటిని పోలి ఉన్నామని ఆయన తండ్రి కుమారుల యొక్క జాలు ప్రకృతి. ఎంత మంచి దేవుడు అండి దేవుడు, ఎంత మంచి దేవుడు. ఏం చెప్పేనండి, మీరు ఎదిగారా ఈ దేవుడిని, మీరు పట్టుకున్నారా ఈ దేవుడు, ఈ దేవుని మీరు అనుభవిస్తున్నారా? ఈ సంవత్సరం ఇంకో పాఠం మొదలెట్టక ముందు మళ్ళీ గుర్తుకొస్తాం. కన్విక్షన్స్ కావాలి. ఈ కన్విక్షన్స్ అనేవి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే కన్విక్షన్స్. లోపల నీ మనసు చెప్తుంది, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ప్రపంచమంతా కోడే కూసి నో ఇట్ ఈస్ రాంగ్ అంటే కూడా నీ లోపల నుంచి ఒక స్వరం, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు మోసం చేయడు, దేవుడు అబద్ధం చెప్పడు. ఈ కన్విక్షన్స్ నీకు రాదు. ఈ కన్విక్షన్స్ రాకపోతే ఆ వాగ్దానం నీది కాదు. నీ పేరు రాసుకుని ఉండొచ్చు, నీ సంవత్సరం రాసి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 1. నంబర్ 2, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. అందరికి ఏంటి దయచేసి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు. అప్పుడు అనగానే అప్పుడు అనగా మనం ఏమనాలి? ఎప్పుడు అనాలి? అప్పుడంటే ఎప్పుడు, కాబట్టి అంటే ఏం బట్టి, ఎందుచేత అంటే అందుచేత అంటే ఎందుచేత అన్నప్పుడు ఏమవుతుందంటే, దీన్ని ఏమంటారంటే లింక్ వర్డ్ అంట. ఈ ఈ లింక్ వర్డ్ ఏం చేస్తుందంటే, అంతకుముందు ఉన్న సందర్భాన్ని, అంతకుముందు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ని, టెక్స్ట్ ని లింక్ చేస్తుంది అన్నమాట. అందుచేత అప్పుడు నీవు ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు? నీ తండ్రిని నీ తల్లిని. అంటే ఇది ఒక వాగ్దానం. నువ్వు లాంగ్ లైఫ్ నీకుంటుంది అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఏంటి ట్యాగ్ అది? ఎప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. రెండో పాయింట్ వాగ్దానంలో మనం నేర్చుకునేది ఏంటంటే, వాగ్దానానికి ఒక షరతు ఉన్నది. డోంట్ బ్లేమ్ గాడ్. ఏం దేవుడు అయ్యా నువ్వు, నాకు వాగ్దానం ఇచ్చావు, ఇదిగో ఏమికేమో వాగ్దానం నెరవేర్చావు, నాకు నెరవేర్చలేదు, నీవేం దేవుడివి అనబాకండి. ఒక వాగ్దానం నెరవేర్చబడలేదు అంటే మనం వెంటనే మనకు రావాల్సిన ఆలోచన ఏంటి? దేవుడు ఈ వాగ్దానం వెనక ఏ షరతు పెట్టాడో అది నేను నెరవేర్చానా లేదా అనేది ఒక ప్రశ్న ఇస్తాం. మీరు ప్రశ్న ఇచ్చు, అవునండి నాకు ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడు అనే కన్విక్షన్స్ మీకు ఏర్పడ్డాయో మీరు ఏం చేస్తారంటే ఆ చాప్టర్ అంతా చదవండి, లేక ఆ బుక్ అంతా చదవండి, మీకు అర్థమైపోతుంది ఏ సందర్భంలో ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు దాని ముందు దాని వెనక ఎక్కడో ఏదో చిన్న మెలిక పెట్టింటాడు. ఒక మెలిక చిన్న షరతు ఉంటుంది. ఆ షరతును పట్టుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు చెప్పినా మనం చేయగలిగిందే చెప్తాడు, కానీ చేయలేనిది ఎప్పుడు దేవుడు చెప్పడు. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ఇంజస్టిస్, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. మరి తండ్రి కదా, ఎందుకు దేవుడు తను తండ్రిగా చిత్రీకరించుకున్నాడు? ఎందుకు చిత్రీకరించుకుంటే మనకు అర్థమవుతుంది. దేవుని మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఏమైనా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ కావాలి కదా. దేవుడు బైబిల్ గ్రంథంలో తండ్రిగా చెప్పుకున్నాడు.
నిజంగా తల్లేనా? నిజంగా తల్లి కాదు. ఆయన భీకరుడు, భయంకరుడు. ఆయన ఎవరు చూస్తే భక్తులు చచ్చిపోతారు. నానా బాబు, మీరు ఇంకో సందేశం ఇస్తారని ఇడికండి. ఇది నిలబడి మైక్ ఇచ్చేస్తాం, శుభ్రంగా అందరు వింటారు. నేర్చుకోండి చిన్నప్పటి నుండి. లెర్న్ టు ఆనర్ గాడ్. దేవుణ్ణి ఘనపరిచే నేర్చుకోవడం అంటే ఏంటంటే సైలెంట్. అలాగే నిన్న మనం చెప్పుకున్నాం కదా, దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండట, దేవునికి స్తుతి చెల్లించుటే. చిన్నపిల్లలు ఇప్పటి నుంచి నేర్చుకోండి. ఆడుకునే దానికి సమయం ఉంటుంది, మాట్లాడడానికి సమయం ఉంటుంది. ఏ సమయంలో ఏం చేయాలో మనం నేర్చుకోవాలి. మొదటిది కన్విక్షన్స్. కన్విక్షన్స్ లేకుంటే వాగ్దానం ఇది కాదు. రెండవది, వాగ్దానానికి షరతు ఉంటుంది. ఆ షరతు అర్థం అవ్వడానికి ఆ చాప్టర్ అంతా చదవాలి. కొన్నిసార్లు బుక్ అంతా చదవాలి, అర్థం కాదు. కాంటెక్స్ట్ లో నుండే టెక్స్ట్ తీసుకోవాలి. మరలా చెప్తున్నా, సందర్భాన్ని బట్టి ఆ వాక్య భాగం యొక్క మీనింగ్ మారిపోతారు. అది రెండవది. మూడవది ఏంటంటే, దేవుడు తన సమయంలో నెరవేరుస్తాడు. నాకు ఇప్పుడు కావాల్సిందే అనొద్దు. ఎందుకంటే గాడ్ నోస్ వెన్ ఇట్ ఈస్ బెస్ట్. ఎప్పుడు ఏం చేస్తే శ్రేష్టమైనదిగా ఉంటుందో దేవుడు తెలుసు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై రాజును చంపడానికి ప్లాన్ చేశారు. మొర్దెకై కాపాడాడు. యాక్చువల్గా రాజు ఏం చేయాలి? శబాష్, నువ్వు నన్ను కాపాడవు కదా అని చెప్పి బహుమానం ఇచ్చారు కదా, ఇవ్వాల. అసలు మర్చిపోయాడు. అయితే దేవుడు మర్చిపోయాడు. దేవుడు ఏం చేశాడు? దాన్ని హిస్టరీలో రాసి పెట్టాడు. రాజులకు నిద్ర పట్టదు సుమా, మనకు నిద్ర పట్టుద్ది. రాజు నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదు? సామెతలు 21:1 అనుకుంటా. యెహోవా చేతుల్లో రాజుల హృదయాలు నీటి కాలువల వలె. రాజులు కదిలిస్తారండి. మనం ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటే మనం నిద్రపోతాం, ఆయన నిద్రపోడు. సరే నిద్ర లేచాడు. ఎందుకు నిద్ర పట్టలేదు? ఎందుకని మంచిది. ఒకసారి చరిత్ర తిరగేద్దాం అన్నప్పుడు మొర్దెకై గురించి ఉంది. యాక్చువల్గా హామాన్ రెడీగా ఉన్నాడు. ఈ మొర్దెకైని గురిదిద్దామని చెప్పి రెడీగా అక్కడే కాసుకొని ఉన్నాడు, వెయిటింగ్ ఫర్ కింగ్స్ అపాయింట్మెంట్. టైమింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ టైమింగ్స్ అంటే. ఎస్తేర్ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథం అంటే, దేవుడి పేరు లేదు, ప్రార్థన అనేది లేదు, ఆరాధన స్పిరిచువల్ జార్గన్ ఎక్కడ లేదు. కానీ బ్యూటిఫుల్ గా దేవుడు తాను ఎలా ప్రదర్శించుకోవడం. ఎస్తేర్ గ్రంథం చాలా బ్యూటిఫుల్. అసలు ఒకప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఇది ఎందుకు ఈ గ్రంథంలో 66లో ఇంకేదైనా పెట్టచ్చు కదా అని అనుకునేవాడిని. నాకు 66 గ్రంథాలు టీచ్ చేసే భాగ్యం కలిగినప్పుడు టీచ్ చేస్తుంటే, అరే ఇన్ని సంవత్సరాలైంది ప్రభుని ఎంటబట్టి, నాకు ఇది అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందని ఓ సంబరాలు చేసుకున్నాడు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, అక్కడ తగిన టైంలో ఏ ఉరికొయ్య మీద మొర్దెకైని వెయ్యాలో అదే ఉరికొయ్య మీద హామాను వేయబడ్డానికి, ఏ గుర్రం మీద రాజుగారు గుర్రం మీద మంచి అట్టహాసంతో పోవాలని హామాన్ అనుకున్నాడో దాని మీద మొర్దెకైని ఎక్కించాడు. దేవుడు ఎప్పుడు ఏం ప్లేట్లు తిప్పుతాడో మనకు అర్థమే కాదు. అందుకనే దేవుడిచ్చే బహుమానాన్ని పట్టుకోబాకండి, దేవుని పట్టుకోండి. ఎవరు పట్టుకోవాలి? సో నెవర్ హ్యాంగ్ ఆన్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, బట్ హ్యాంగ్ ఆన్ గాడ్. ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్. కాబట్టి మూడోది ఏం కావాలి? దేవుడు తన సమయంలో తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. లెట్ గాడ్ వర్క్ ఇన్ హిస్ వే. డోంట్ గ్రాబ్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్. నీ చేతిలో తీసుకోవద్దు. ఎందుకంటే పడిపోయిన స్వభావం కదా, పడిపోయిన శరీరం కదా. దేవుడు చేసినంత గ్రాండ్గా మనం చేయలేము. ఆయన చేయనివ్వండి. ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్, రైట్? అది కనుక అర్థమైతే వాగ్దానం. 3 విషయాలు. మొదటిది ఏంటి? కన్విక్షన్స్. రెండవది ఏంటి? కన్విక్షన్స్. మూడవది ఏంటి? పేషెన్స్. అవి 3. ఒప్పుదల, షరతు, సాధన. మూడవది ఏంటంటే, ఈ వాగ్దానాలు ఎందుకు ఇస్తాడు? ఒక పర్పస్ ఉంటుంది. ఈ వాగ్దానం ఉంటే చుమ్మ టైం పాస్ ఇవ్వడం. కొంచెం అక్కడ హైదరాబాద్ లాంగ్వేజ్ కూడా కలుపుతున్నాం, చుమ్మ టైం పాస్. ఒక పర్పస్. వాగ్దానం ఎందుకో ఇస్తాడు. ఒకవేళ నువ్వు పెద్ద ప్రయాణం ఉందనుకోండి, ఆ ప్రయాణానికి సంబంధించిన వాగ్దానం ఇస్తాడు. ఓ పెళ్ళి ఉందనుకోండి, ఈ పెళ్లి ఎట్లా చేయాలబ్బా, వాగ్దానం ఇస్తాడు. లేక మీ ఇంట్లో ఒక గడ్డు సమస్య ఉంది, దానికోసం ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతుంటారు, దానికి సంబంధించిన మన సందర్భాల్లో మనము భరించలేని, మనము హ్యాండిల్ చేయలేని, మన చేతకాని పరిస్థితులు ఏవైతే వస్తాయో
అసాధ్యమైన కార్యాలు దేవుడు చేసేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నేనున్నా, నా ఇంత విశ్వాసము ఉంచు అని చెప్పడానికి ఒక చిన్న లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. సో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ లో ఒకటేమో ఒకటేమో ట్రాన్స్ఫర్మేషన్, రెండోదేమో మెచ్యూరిటీ. 2 కొరింథీ 7వ అధ్యాయం దయచేసి చదవండి. 2 కొరింథీ 7వ అధ్యాయం అందరూ తీయాలి. ఎందుకు అలా నేను రిక్వెస్ట్ చేస్తానంటే, గ్రాఫిక్ మెమరీ అనేది మైండ్ లో రికార్డ్ అవుతుంది. బైబిల్ చూసి చదువుతుంటే గ్రాఫిక్ మెమరీ. చదవండి 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం అంటే మనం ఏమనాలి? ఈ అంటే ఏమనాలి? ఏ వాగ్దానం? అది ఎక్కడ ఉంటుంది? పైన ఉందన్నమాట. ఆ వాగ్దానం ఏమిటా వాగ్దానము? ఏమిటా వాగ్దానము? నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీరు తండ్రిని ఎందును, మీకు తండ్రిని ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము ఏ సందర్భంలో ఇచ్చాడు? మీరు వారి నుండి సపరేట్ గా ఉండండి, మీరు వారి నుండి ప్రత్యేకంగా వేరుగా ఉన్నప్పుడు చాలా మ్యూజిక్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఉన్నారండి, వాళ్ళేమో మనం క్రిస్మస్ పండుగ చెప్పినప్పుడేమో మనం వాళ్ళని రమ్మని ఆహ్వానిస్తామా? ఎందుకు? మన మన విశ్వాసాన్ని వాళ్ళకి తెలియపరచడానికి ఇస్తాం. వాళ్ళు పండగలు చేసుకోమంటే మనం పోతామా? మనమేమో కేకులు ఇస్తే వాళ్ళు తినాలి, వాళ్ళ కేకులు ఇస్తే మనం తింటామా? మేము తినమండి, అది మేము విగ్రహాలను మేము చేయమండి, అది విగ్రహం పూజ చేసాం అంటామా? కాబట్టి కొన్ని విరుద్ధాలు ఉంటాయి. వాళ్ళు అంటారా, మేము పెద్ద మనస్సుతో విశాలమైన మనస్సుతో మీరు మీరు పిలిచిన చోట కదా మేము వస్తే, మరి మేము పిలిస్తే మీరు ఎందుకు రారు? డిఫికల్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. మనం ఏమనాలంటే నేను రానుకో అని అంటాను కుదరదు. మాకు వాక్యం చెప్తుందండి, మాకు ఒక ప్రమాణం ఉందండి, మా విశ్వాసం కనుక మా దేవుడు చెప్తున్నాడండి అన్నప్పుడు విరుద్ధాలు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. అందుకనే దేవుడు ఏమన్నా అంటే, ఒకరు యేసు ప్రభు ముందు విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళ ఇంట్లో మంట పెట్టారట. మంట పెట్టారు. మీరు చదివారు అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మనం ఎంతసేపు యేసు ప్రభు నమ్ముకుంటే శాంతి దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, రెండో అని అంటాం కదా. దాంతోపాటు ఇంకొక వాక్యం కూడా చూసుకోవాలి. ఒక కాయిన్కి 2 వైపులా ఉంటాయి. 2 వైపులా మనం ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే కఠినమైన పరిస్థితుల్లో దేవుడు అద్భుతాలు చేసేటప్పుడు ఈ కార్యాలు చదవండి. 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంటు. అరే ఏంటి సార్, ఇచ్చటి వాక్యాన్ని కూడా ఉందా? ఎంతసేపు ఉంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతి. అదే చదువుకుంటా కూర్చుంటాం, ఎక్కడ పడక్కడ ఆ వాక్యాలు రాసుకుంటాం. మరి ఇదెందుకు రాసుకో మనం? గ్రంథ వాగ్దానములన్నీ నావి ఆ పాటలు పాడుకుంటామా? ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈస్ మైన్, every chapter, every verse, every line, all the blessings of his love divine. పాడుకుంటాం ఆ పాట. బట్ అన్ని వాగ్దానాలు మనం పెట్టుకోం. ఎట్టటి వాగ్దానం మనకు కావాలి? దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నీ పిల్ల పాపలు దీవి, అట్టాకే పెట్టుకుంటామా? మరి ఇంక చాలా ఉన్నాయి కదా, ఇవి పెట్టుకోం కదా. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు వాగ్దానాల మీద కూడా బిజినెస్లు చేస్తా ఉన్నారు బయట. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. కాబట్టి మనం ఏం చేస్తామంటే, దేవుని వాక్యంలోని వాగ్దానాలు మనం పర్సనల్గా మనం స్వీకరిద్దాం. అది కన్విక్షన్స్ లెవెల్లో రావాలి, కండిషన్స్ గుర్తుపెట్టాలి, పేషెన్స్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉంటుంది. ఏమిటా ఉద్దేశము? ట్రాన్స్ఫర్మేషన్. ఈ వాగ్దానాలు మనం ఏం చేయాలంటే క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేటప్పుడు కఠినమైన పరిస్థితులు వస్తాయి. ఎటువంటి పరిస్థితులు అవి? ఖడ్గము ఉంటుంది. చదవండి 34. ఖడ్గమునే గాని సమాధానం పొందడం నేను రాలేదు. ఒక మనిషిని వాళ్ళ తండ్రికి, కుమార్తెను ఆమె తండ్రికి, కోడలిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుని. ఒక మనిషిని ఇంటి వారి అతనికి శత్రువులు అవుదురు. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించుకోవడం నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించుకోవడం నాకు పాత్రుడు కాడు. తన శరీరం ఎత్తుకుని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని కూడుకున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువునందు విశ్వాసం వచ్చినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. భర్త ఏమంటాడు? నేనే నీకు దేవుణ్ణి, నన్ను మొక్క అంటాడు. అప్పుడు భార్య ఏమంటుంది? నువ్వు నాకు భర్తవే, దేవుడు అయితే కాదు. దేవుడైతే #1 ప్రయారిటీ. నువ్వు భర్తవే, గౌరవిస్తా, నా ధర్మం, స్త్రీ ధర్మం నేను నెరవేరుస్తా.
అంతేగాని నువ్వు దేవుడు కావు అంటే లేదు, నేనే దేవుడు నన్ను మొక్కండి. ఎందుకంటే లోక సాంప్రదాయం నిన్న రాత్రి మనం చూసాం. లోక సాంప్రదాయం ఒక పెట్టింది, పతి దేవుడు, గురు దేవుడు అన్ని పెద్ద లిస్టు పెట్టారు. ఇప్పుడు మనం కాదంటే అనుకుంటారా? మనదాకా మనం కూడా అదే ఫాలో అయ్యాము. మధ్యలో ఎవరో సువార్త చెప్పారు, ఇప్పుడు మనం ప్లేట్ మార్చాం. వీళ్ళు వచ్చి ఆయన సత్యనారాయణ గారు ఉన్నారే, ఆయనండి మా కుటుంబాన్ని ఆదరణ చేశాడు, మృదాగా నా కాలు మొక్కేది, ఇప్పుడేమో దేవుణ్ణి మొక్కుతాను ఎవరిని మొక్కని అంటారు. విరోధం మొక్కుతారా? అలాగే తల్లికి తండ్రికి, అలాగే తండ్రికి పిల్లలకి విరోధం ఎందుకు వస్తుందంటే, సువార్త ఏం చేస్తుందంటే ఎలాగైతే మనకు సమాధానం ఇస్తుందో, శాంతిని ఇస్తుందో, అలాగే విరోధాలు గ్యారెంటీ ఉంటాయి. బైబిల్ ఆల్రెడీ చెప్తుంది. ఈ విరోధం తీసేయండి అని ప్రేయర్ చేసేదానికంటే కూడా వీడికి సువార్త అర్థమవునట్లు, ఈయనకి సువార్త అర్థమవునట్లు, యేసు ప్రభు నిజ దేవుడు అనే విషయం అర్థమవడానికి సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేయడం మంచిది. సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, రూపాంతరం వస్తుంది. రూపాంతరం వస్తున్నప్పుడు యేసు ప్రభు సెలవు వేస్తున్నప్పుడు ఆయన మొట్టమొదట పలికిన మాట ఏంటి? 7 మాటల్లో, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరుగరు గనక వీరిని. మరి సిలువ కావాలి కదా, సిలువ లేకుండా ఆ ప్రార్థన ఎక్కడ చేస్తాము? అందుకని సిలువ తీసుకో. ఏంటి సిలువ? ఏ బిగ్ ఐ ఈస్ క్రాస్. అరవిందం గారని బ్రాహ్మణ్ కన్వర్ట్, కర్నూలులో గుంటూరులో సేవ చేశాడు, అద్భుతమైన దైవజనుడు. ఆయన చెప్పాడు ఏంటి సిలువ అంటే, ఏ బిగ్ ఐ, నేను, ఐ నేను, అహం, దాన్ని కాదు అని చెప్పడం సిలువ. ఏంటి సిలువ అంటే? నేను కాదు, బట్ ఎవరు? క్రీస్తే. నాట్ ఐ బట్ క్రైస్ట్. అది ఫిలిప్పీ పత్రికలో దాని గురించిన వివరణ మనం చూస్తాం. సో ఆ రూపాంతరం సులభంగా రాదు. కానీ లోకం ఏముంటుంది? నువ్వు గ్రహించు, నువ్వే దేవుడు, లోపల ఉన్నవాడిని బయటికి తీసుకురా. లోపల అంటే చెత్త మురికింత బయటకు వచ్చింది, లోపల ఉన్నది మురికి గాలి అంటారు, దేవుడు అంటారు. అంత భిన్నంగా వ్యతిరేకంగా రాశారు. సో పాయింట్ ఏంటంటే, ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? రూపాంతరం. అలాగే తర్వాత చదువుకోండి, 2 పేతురు 1:24, పరిపక్వత, మెచ్యూరిటీలోకి తీసుకురావడం. ఒక మెచ్యూర్డ్ అండర్స్టాండింగ్, మైండ్ మెచ్యూర్డ్ అవుతుంది, ప్రాపర్ వే ఆఫ్ థింకింగ్, క్రైస్ట్ లైక్ థింకింగ్ వస్తుంది. అలా రావడానికి దేవుని వాక్యమే, అల్టిమేట్లీ దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము వాగ్దాన రూపేణ మనకు వస్తుంది. అయితే 1 రాజులు 8:56 రాయబడింది, ఒక్క దేవుడు సెలవిచ్చిన మాట ఒక్కటి తగ్గిపోలేదట, ఒక్కటి తగ్గిపోలేదు. ఎందుకంటే 2 కొరింథీ 1:18 గాడ్ విల్ బ్యాక్ ఇట్ అప్. అంటే దేవుడు దాని సంగతి చూసుకుంటాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే దాని వెనక కావాల్సిన వనరులన్నీ ఆయన సమకూరుస్తాడు. 3వది ఎవ్రీ 10:23, బికాస్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడు. ఇది గుర్తుపెట్టు. అయితే ఇంకొక విషయం మీరు ఏం మర్చిపోకూడదు? ఇందులో 3 రకాల వాగ్దానాలు ఉన్నాయి. ఒకటేంటంటే మెస్సయానిక్ ప్రామిసెస్ అంటారు. మెస్సయానిక్ ప్రామిసెస్ అంటే దేవుడు అబ్రహాం ద్వారా, అబ్రహాం తర్వాత ఇసాకు, ఇసాకు తర్వాత యాకోబు, అక్కడి నుంచి తిన్నగా దావీదు ద్వారా యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి రక్షకుడుగా తీసుకుని రావడానికి ఒక పద్ధతిలో, ఒక చక్కటి విధి విధానాలు కలిగి ఈ లోకానికి కొన్ని వాగ్దానం ఇచ్చారు. అవి కేవలము యేసుక్రీస్తుకు మాత్రమే చెందినవి. అది ఎవ్వరు కూడా మనం క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది కదండి? దీన్ని ఏమంటారు? మెస్సయానిక్ ప్రామిసెస్ అంటారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు బయట మార్కెట్ ప్లేస్ లో దొరికే వాగ్దానాలు అవన్నీ కూడా అందులో అన్ని మిక్స్ అయ్యి వాళ్ళకి తెలియదు పాపం. నేను కూడా అలాగే చేశాను. సో కాబట్టి మీకు వచ్చిన వాగ్దానం కనుక మెస్సయానిక్ ప్రామిస్ అనుకుంటే అది మీది కాదు. ఆల్రెడీ మెస్సయ్య వచ్చేసాడు. అయితే ఇస్రాయేల్ దేశంలో ఇంకా నమ్మట్లేదు. వాళ్ళు దీన్ని ఇంకా క్లెయిమ్ చేస్తారు. 2 బ్యాచ్లు ఉన్నాయి. యేసు ప్రభు మెస్సయ్య అభిషేకుడు క్రైస్ట్ వచ్చాడు అని నమ్మే బ్యాచ్, అందులో మనం అందరం ఉన్నాం. లేదు ఇంకా యేసయ్య ఇంకా రాలేదు, ఇంకా వస్తాడు. వాళ్ళు ఇంకా మెస్సయానిక్ ప్రామిసెస్ కనిపెడతారు. హూ నోస్, ఎవరికి తెలుసు? కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేస్తే చేస్తారు, మనం మాత్రం క్లెయిమ్ చేయడానికి. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా? వాగ్దానాల్లో కూడా 3 రకాల ఒకటేమో మెస్సయానిక్ ప్రామిసెస్, రెండోదేమో స్పెసిఫిక్ ప్రామిసెస్. ఉదాహరణకి నేను అసలు టాపిక్ వేరే, ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట. వాగ్దానం గురించి చెబుదాం అని చెప్పేసి మీకు ఎందుకు టెంప్టెడ్. రెండోది ఏంటంటే స్పెసిఫిక్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాంకు ఉన్నాడు అనుకోండి. అబ్రహాంకున్న వెలుగు వేరే, మనకున్న వెలుగు వేరే. అబ్రహాంకున్న పరిస్థితులు వేరే, మనకున్న పరిస్థితులు వేరే. అబ్రహాము రోజుల్లో దేవుడు తాను రివీల్ చేసుకున్నటువంటి ట్రూత్ కంప్లీట్ అవ్వలేదు, కానీ మనకైతే కంప్లీట్ అయింది.
ఎందుకంటే గాడ్స్ ట్రూత్ ఈస్ ప్రోగ్రెసివ్లీ రివీల్డ్. దేవుని యొక్క సత్యము అంచెలంచెలుగా బయలుపరుచుకుంటూ వచ్చాడు. సో అబ్రహాం కంటే దావీదుకి ఎక్కువ వెలుగు ఉంది, దావీదు కంటే మీకు నాకు ఎక్కువ వెలుగు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు బైబిల్ ఇస్ కంప్లీట్లీ సీల్డ్. సో AD 95-96 లో ప్రకటన గ్రంథం వచ్చింది. దాని తర్వాత ఇక మళ్ళీ లేదు, అయిపోయింది. ఇక కళలు దర్శనాలు అవన్నీ అక్కడితో అయిపోయినాయి. ఎందుకంటే ట్రూత్ ఏమైనా ఉందంటే చదువుకోమని. సో కాబట్టి స్పెసిఫిక్ ప్రామిసెస్. దావీదు ఉన్నాడు ఒక రాజు, మనం రాజులమండి క్వశ్చనే లేదు, రాజులం గానే కాదు, ఆ సిస్టమ్ అయిపోయింది. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలు అవసరం, అది ఆయనకి సంబంధించినది, అందరికి సంబంధించింది కాదు. అయితే మూడో కేటగిరీ ఏంటంటే కామన్ ప్రామిసెస్ ఫర్ ఆల్. వాళ్ళకి కామన్, మనకు కామన్, ఫర్ ఆల్ పీపుల్ ఇట్ ఈస్ కామన్. ఎందుకంటే గాడ్స్ ట్రూత్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు. ఇటువంటి ప్రామిసెస్ మాత్రం మనం క్లెయిమ్ చేయొచ్చు. మనం ఏ ప్రామిసెస్ క్లెయిమ్ చేయడానికి వీల్లేదు? మెస్సయానిక్ ప్రామిసెస్. అర్థమవుతుందండి నేను చెప్పేది? తెలుగేనా నేను మాట్లాడేది? ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చి 45 సంవత్సరాలు, బాగా కిచిడి అయిపోయి ఉండొచ్చు నా భాష. బట్ స్టిల్ నా ప్రయత్నం నేను చేస్తున్నా. నేను రాయలసీమ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా, కర్నూలు కాదు. నేను బిగినింగ్ లో మాట మీకు ఎవరికి అర్థమే కాదు, ఇంకా పుడిచినట్టు ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. అది బిల్డింగ్ వచ్చి దేవుడు నన్ను కొంచెం మార్చాడని చెప్పాలి. సో కాబట్టి మొట్టమొదటి ప్రామిసెస్ కేటగిరీ ఏంటి? మెస్సియానిక్ ప్రామిసెస్ కేటగిరీ. అవి మాది కాదు. ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, మీరు నిర్మోహమాటంగా ఇది నాది కాదని చెప్పేసి. అందుకనే నేనేం చేస్తున్నానంటే, నిన్న యవనస్తులు ఇలా తీసుకొచ్చాను, నేను తీసుకోవాలి. ఇప్పుడు నేను అది ఎలా తీసుకోవట్లేదు, నేనేం చేస్తున్నా, ఈ క్వైటన్ చదువుకుంటాను. నేను నా బైబిల్ రీడింగ్ నేను చదువుతున్నప్పుడు అప్పుడు నాకు ఆ వాగ్దానంలో దేవుడు ఏదైతే మాట్లాడతాడో అది అండర్లైన్ చేసుకుంటాను, అక్కడ డేట్ రాసుకుంటాను, దాన్ని నేను పట్టుకుంటాను. ఇప్పుడు నా అండర్స్టాండింగ్ మారింది. ఇదివరకులాగా ఇలా ఇలా తీసుకునే పరిస్థితి నాది కాదు. అంటే వాక్యం తెలియనప్పుడు ఆల్రెడీ అయ్యగారు చెప్పారు, ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఫైన్, బట్ అంచెలంచెలు ఎదుగుతున్నప్పుడు మారవండి. చిన్నపిల్లలకి తల్లి ఎంటబడి అన్నం పెడుతుంది, ఒక రోజు ఏమంటది, నువ్వు కలుపుకుంది అంటదా? ఏం తల్లి చూడు మొన్నదాకా పెట్టిందంటే మరి అంతే. చిన్నపిల్లప్పుడు రోడ్లు పెడతారు, అంతేగాని పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా పెడతారా? ఉన్నారులే. మా అమ్మ స్కూల్ టీచర్గా పనిచేసేది, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్, వాడికి 6th క్లాస్ 7th క్లాస్ కూడా తల్లి పాలు తాకేదండి. ఏం చెప్పాలా, అది అదేం ప్రేమ నాకు అర్థం కదా. పైగా ఎవరు ఆవిడ ఎమ్మెల్యే భార్య మిస్టర్స్. ఏం చేస్తాం, మామూలుగా 3 ఏళ్ళకి పాలు స్టాప్ చేస్తారు, 5 ఏళ్ళకి వరకు పోనీ మాక్సిమం, మరి 12 ఏళ్ళ దాకా. సరే నువ్వు ఎవరు ఇష్టం అంటారు, మరొకటి మాట్లాడుకోండి. సో కాబట్టి అల్టిమేట్లీ మెచ్యూరిటీ లేనప్పుడు, వాక్యం తెలియనప్పుడు దేవుడు కూడా నెరవేరుస్తాడు. గాడ్ ఇస్ అ గ్రేషియస్ గాడ్, గుడ్ గాడ్, కైండ్ గాడ్, మెచ్యూర్. బట్ సమ్వేర్ వి నీడ్ టు నో ద ట్రూత్. ట్రూత్ లో అంచెలంచెలుగా ఎదగాలి. కాబట్టి ఇలా చెప్తే బెటర్ ఏమని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి, డోంట్ టేక్ టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. మెస్సియానిక్ ప్రామిసెస్ స్పెసిఫిక్ టు ద పీపుల్ కన్సర్న్, అండ్ థర్డ్లీ కామన్ ప్రామిసెస్. బెటర్ హ్యాంగ్ ఆన్ దిస్, డోంట్ బ్లేమ్ గాడ్. ఏంటి దేవుడు నెరవేర్చలేదే, దేవుడు చేత కాలేదు, దేవుడికి కుదరక చేయలేదు అని మాత్రం మీరు దయచేసి ఆ విషయాలు అనుకోవాలి. తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తున్నా. నిన్న మనం ఏం చూసాము? నూతన సృష్టి, నూతన బలము, నూతన మిత్రము, నూతన ముద్దంట సంఘం. సంఘంలో కూడా నూతనత్వం రాదు. సంఘంలో కులిపిండి ఉండటానికి వీల్లేదు, అపవిత్రత ఉండటానికి వీల్లేదు. ఒక్కొక్క విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ దాని ప్రభావం సంఘం మీద పడుతుంది. సంఘం అంతట్లో కూడా క్రీస్తు శిరస్సుగా ఉంటాడు, క్రీస్తు మూలరాయిగా ఉంటాడు. అది లోకానికి దీపం లాగా, బ్యూటిఫుల్ టెస్ట్ మనీ లాగా మీ ద్వారా ఈ కొండపల్లి, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు అందరూ కూడా మీరు బ్లెస్ అవ్వడానికి, అందరూ ఎదుగుతూ నూతన ముద్దగా అవ్వాలని ఇది నా ప్రార్థన. ఆమేనని చెప్పండి. ఇది 4 పాయింట్. మొదటి ఏంటి? నూతన దృష్టి, నూతన బలము, నూతన నూతన. అది నిన్నటితే ఎక్స్టెన్షన్. అసలు ఇవాళ సందేశం మారట్లేదు, ఇవాళ సందేశం ఇది. భోజనం ఉంది కదా సార్? 5-10 నిమిషాలు అట్లా తిన్నా పర్లేదు కదా? థ్యాంక్ యూ సార్, పర్మిషన్ తీసుకున్నాను. ఓకే,
ఫిలిప్పీ 3:14 దయచేసి చదవండి. ఇవాళ దీని గురించి మనం కొన్ని వివరాలు మనం నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేస్తాం. ఫిలిప్పీ పత్రిక 3:14 అందరం చదువుకుందామండి. ఇవాళ మీకు ఈ ఫిలిప్పీ గురించినటువంటి ఒక అవగాహన, ఈ పత్రిక గురించినటువంటి ఒక అవగాహన ఇస్తూ ఈ వాక్య భాగాన్ని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురువు యొద్దకే ఇక్కడ మనం కూర్చుని మనం అందరం కూడా ఒక గురి ఉంది అనేది మనం ఇప్పుడు ఇదొక పరుగు పందెం లాంటిది జీవితం అనేది. ఎందుకంటే పరిగెడుతున్నాడు అన్నాడు కదా, పరిగెట్టే వాడికి గురి ఉంటుందా ఉండదా? ఒక గోల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఆ గోల్ దగ్గరికి వెళ్ళి గోల్ కరెక్ట్ కొడితే అప్పుడే కదా మన బహుమానం వచ్చేది, అవునా? బహుమానం రావాలంటే అడ్డదిడ్డాలుగా పోతే రాదు. చదవండి మళ్ళీ ఇంకొకసారి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఇది ఈ ఈ ఈ ఈ బహుమానము ఎటువంటి బహుమానము? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. అంటే దేవుడు పిలిచాడు. మీరు వాక్యం అర్థం చేసుకునే పద్ధతి చూడండి, వాక్యం స్టడీ చేసే పద్ధతి. మరలా చదవండి, 10 సార్లు చదవండి, ఏం పర్లేదు. మరలా చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెను. ఇప్పుడు గురి అంటే ఏంటి? గురి అంటే ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే దేవుని ఉన్నతమైన పిలుపు. దేవుని ఉన్నతమైన పిలుపు. మరి నీకు తెలుసా? మరి 2024 మనం మొదలెడుతున్నాము. ఇది అరణ్యం. అరణ్యంలో త్రోవ కలుగజేసేవాడు. ఆ త్రోవలో అరణ్యంలో నడిపించేది ఎలా నడిపిస్తాడు? ప్రత్యక్ష గుడారం పైనటువంటి దేవుని సన్నిధి పైకి ఎత్తబడినప్పుడు జనాలందరూ ప్యాకప్ చేసుకుంటారు. అప్పుడు దేవుని సన్నిధి ఎలా ప్రయాణం చేస్తుందో అందరూ అలాగే ప్రయాణం చేసి మనం చూసాం. అంటే దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని వాక్యము, ఈ విషయాలు మనం బాగా గుర్తుపెట్టాం. ఓకే. క్రీస్తు యేసునందు దేవుని సంబంధమైన పిలిపి, భూ సంబంధమైనది కాదు. అసలు ఆ వచనంలోనే బోరడంత ఉందండి. మనం ఏదో ఎక్కడికి పోవాల్సిన పని లేదు. చూడండి, క్రీస్తు యేసునందు. ఎవరి యందు అంటే క్రీస్తు కేంద్రంగా అనమాట. క్రీస్తు యేసునందు దేవుని సంబంధమైన పిలుపది. సో ప్రతి వాడిని దేవుడు పిలుస్తాడు. నేను ఆల్రెడీ ఒక మాట మీకు చెప్పాను. ఏం చెప్పాను? మీరు ఎందుకు స్త్రీలు అవ్వాలి, మీరు ఎందుకు పురుషులు అవ్వాలి? వి హావ్ నో ఆన్సర్. నేను ఎందుకు హైదరాబాద్లో ఉండాలి, మీరెందుకు కొండపల్లిలో ఉండాలి? ఐ హావ్ నో ఆన్సర్. కొంతమంది ఇప్పుడు సత్యాన్ని గారి అమ్మాయి ఎందుకు కెనడా వెళ్ళాలి, అందరు ఎందుకు కెనడా వెళ్ళట్లేదు? వి హావ్ నో ఆన్సర్. ఎందుకు ఒకరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో వెళ్తారు, ఇంకొకరు లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్ లో వెళ్తారు? వి హావ్ నో ఆన్సర్. ఎందుకు ఒకరి హెల్త్ స్ట్రక్చర్ ఒక విధంగా ఉంటుంది, ఇంకొకరి హెల్త్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎందుకు ఒకరి ఎకనామికల్ స్ట్రక్చర్ అంటే ఆర్థిక పరమైన పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి, ఇంకొకరికి ఇంకొక విధంగా ఎందుకు ఉంటాయి? వి హావ్ నో ఆన్సర్. ఎందుకు ఒకరు ఐశ్వర్యవంతులుగా పుడతారు, ఎందుకు ఒకరు పేదరికంలో పుడతారు? వి హావ్ నో ఆన్సర్. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇంకొకరికి ఇంకొక రకమైన? వి హావ్ నో ఆన్సర్. ఇట్ ఇస్ గాడ్ హూ ఆర్డర్స్. గాడ్ ఇస్ ది ఆర్కెస్ట్రేటర్. ఆర్కెస్ట్రేటర్ అని తెలుసు కదా, మ్యూజిషియన్స్ అందరూ ఉంటారు. ఆర్కెస్ట్రేటర్ ఇలా ఉంటాడు, 2 చిల్ల పొలం ఉంటాయి, ఇలా సైకిల్ చేస్తారు. ఇలా సైకిల్ చేస్తుంటే వాళ్ళందరూ ట్రైన్ అయి ఉంటారు. ఎటువంటి సైకిల్కి ఏ మ్యూజిక్ ఏ టోన్ లో ఉండాలి, ఏ స్కేల్లో ఉండాలి, వాళ్ళకి బాగా తెలుసు. ఇలా వాళ్ళు ఎప్పుడు ఆయన్నే చూస్తుంటారు. దీన్ని కూడా సరిగ్గా చూడరు, ఆయన్నే చూస్తూ ఉంటారు. అది చూసి దానికి సరైన పర్ఫెక్ట్ సింక్రనైజేషన్. గాడ్ ఆర్కెస్ట్రేట్స్. మన జీవితంలోని ప్రతి అంగుళము ఆయన ఆర్కెస్ట్రేట్ చేస్తాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన సంకల్పాన్ని ఎవరూ భంగపరచలేరు. ఆయన సార్వభౌముడు దేవుడు. ఆయన ప్లాన్ చేస్తాడు, ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు, దాన్ని కంప్లీట్ చేస్తాడు. ఎవరు భంగపరచలేరు. అయితే బ్యూటీ ఏంటంటే అందులో నిన్ను నన్ను భాగస్వాములుగా చేసి దేవుడు ఏమన్నా అంటే, నా చిత్తం ఇది, నువ్వు నెరవేర్చి బిడ్డ అంటే ఆయన చూస్తూ సాగిపోవాలి. క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెడుతు. నేను ఇది ఆఫ్ చేస్తాను, మీరు బైబిల్ చదవాలంటే ఒక్క నిమిషం మీరు దీన్ని చెప్పాలి. ఓకే,
సో నేను ఆఫ్ చేస్తాను, మీరు చూడమని చెప్తాను. ఇంకొకసారి గట్టిగా చదవండి. ఎటువంటి పిలుపు ఇది? పర సంబంధమైన పిలుపు. మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? ఒక గురి ఉంది, ఆ గురి దగ్గరికి పరిగెడితే మనకి ఏం దొరుకుద్ది? ఫినిష్. ఇది నా సందేశం అయిపోయినట్టే. ఏంటి నా సందేశము? దేవుని పర సంబంధమైన పిలుపులకు క్రీస్తు యేసునందు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దకే. అది 2024 టార్గెట్. మనందరి టార్గెట్ అర్థమైందా? అర్థమైంది కదండి? అర్థమైందా లేదా? ఇంకోసారి చెప్తా, నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే భోజనం ముందుగా సార్ పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకు రాశాడు పౌలు ఈ ఉత్తరాన్ని? ఒక పుస్తకం అర్థం చేసుకోవాలంటే దాని వెనక రచయిత ఎందుకు రాశాడని అర్థమా? 4 కారణాలు నాకు దొరికాయి. ఇది నాకు దొరకాలంటే నేనేం చేయాలి? బైబిల్ కామెంటరీస్ చదవాలి, స్టడీ బైబిల్స్ చదవాలి, కొంతమంది దాని మీద రాసినటువంటి పుస్తకాలని నేను చదవాలి. నాకు అంత ఎక్కువగా ఓపిక లేదు, అంత ఎందుకో నాకు బుక్ రీడింగ్ అంత అవ్వలేదు. అందుకని నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్, మంచి థియోలాజిన్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళని కొంచెం కన్సల్ట్ చేస్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఆ విజ్డమ్ తీసుకుంటాను. ఇక్కడ ఇవి నేను చాలా మార్చాను. ఈ ఫిలిప్పి మీద బైబిల్ స్టడీ చాలా చోట్ల తీసుకున్నాను, మళ్ళా ఫ్రెష్గా నిన్న కూర్చొని మార్చాను. నా పాత బైబిల్ స్టడీకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తేడా వచ్చింది. అంటే వాక్యాన్ని చదివే కొద్దీ విజ్డమ్ పెరుగుద్ది. నాకేమర్థమైందంటే, ఇది నాకు అర్థమైంది, అపోస్తలుడైన పౌలుకు చెరసాలలో సంఖ్యలు పడ్డాయి, కానీ సువార్తకు పౌలును సువార్తలో జైల్లో వేసే లోపల ఫిలిప్పిలో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసం కంగారు పడ్డారు. అరే, అన్నగారిని జైలు వేశారే, మరి సువార్త సంగతి ఏంటి? సువార్త సంగతి ఏంటి? అయ్యో, ఆయన్ని జైలు వేశారు, ఏమవుతుందో టెన్షన్ పెరుగుతా ఉంటే వాళ్ళకు ఉత్తరం రాస్తున్నాడు. ఏమని ఉత్తరం రాస్తున్నాడంటే, నా చేతుల్లోకి సంఖ్యలు పడ్డాయి కానీ సువార్తకు సంఖ్యలు. ఈ విషయం మొదటి అధ్యాయంలో చెప్తారు. ఈ మొదటి అధ్యాయం యొక్క సారాంశం అంతా అదే. మొదటి అధ్యాయం సారాంశం ఏంటి? నాకు సంఖ్యలు పడితే పడవచ్చు. ఇప్పుడు మనకు సంఖ్యలు లేవు, మనం ఏమంటాం? శ్రమలు అంటాం. మనకు శ్రమలు రావచ్చు, అవమానం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇరుకు రావచ్చు, నష్టం రావచ్చు, ఎగతాళి పాలవచ్చు, పోగొట్టుకోవచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. సువార్త మాత్రము ఆగటానికి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అల్టిమేట్ రిజల్ట్ ఏం రావాలంటే, క్రీస్తు కనపరచబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి, దేవుని సంకల్పం నెరవేర్చబడాలి, దేవుడు మహింపరచబడాలి. అది జరగాలి. పౌలు మొదటి అధ్యాయంలో ఆ వివరణ అంతా ఇస్తాడు. రెండో అధ్యాయంలో ఇది బాగా అర్థమవుతుంది. రెండో అధ్యాయంలో సువార్త ఏం చేయాలి? విశ్వాసులను ఒకరినొకరు సేవ చేసుకునేలా ప్రేమించాలి. మీకు సువార్త కనుక బాగా అర్థమైతే మీరు ఏం చేస్తారంటే, సంఘంలో కానీ మీ బంధుమిత్రుల మధ్యలో కానీ మీరు ఒకరినొకరు సేవ చేస్తారు. ఈ సేవ యాటిట్యూడ్ బాగా గుర్తు పెట్టుకోండి. లోకంలో ఇది అర్థం కాదు, లోకానికి ఇది ఏమాత్రం అర్థం కాదు. యేసు ప్రభు, ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు? 28 మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. దయచేసి అందరూ చదవాలి. 20:28 చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయణంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. 28 వచ్చిన చెప్పబడిన మాటలో 2 పర్పసెస్ కనపడతాయి. ఒక పర్పస్ ఏంటి? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు భూమి మీదకి? పరిచారము చేయడానికి వచ్చాడు. రెండో పర్పస్ ఏంటి? అనేకులకు ప్రతిగా విమోచన క్రయంగా తన ప్రాణాన్ని. రెండోది ఆయన చేశాడు మనం చేయాల్సిన పనులే. నేను మరలా చెప్తాను, నేను దేవుడి కోసం ప్రాణం పెట్టాల్సిన పని లేదు, పాపులైన ప్రజల కోసం ప్రాణం పెట్టాల్సిన, అది నా పర్పస్ కాదు. అయితే మీరు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారంటే ఏం చెప్పాలి? సోమరాజుకి నేను ఒక ప్రశ్న వేసాను, ఏమండి మీరు ఎందుకు పని చేస్తారంటే ఆయన ఏం చెప్పాలంటే, అదేం ప్రశ్న సార్, అదేం ప్రశ్న? కోటి విద్యలు మనం ఎవరు కూటి కోసం పని చేయం. మీరు మార్చుకోండి, ఆలోచన మీరు మార్చుకోండి. ఎందుకు పని చేస్తున్నాం? మనము దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తాం. దేవుడు చేయమన్నాడు కాబట్టి పని చేస్తాం. అందుకనే మా కలీగ్స్ అందరూ కోర్టుకు వెళ్ళారు. ట్రాన్స్ఫర్స్ వస్తే ఇది అన్యాయము,
మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అని కోర్టుకు వెళ్తే నేను ఒక్కడిని కోర్టుకు వెళ్ళాలి. హైదరాబాద్లో సుఖంగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి నేను ఖమ్మం పడేసి 2.5 సంవత్సరాల ఫ్యామిలీకి మాకు గందరగోళం. అప్పుడు అసలు భార్య అంటే నాకు బాగా అర్థమైంది. మా అత్తగారు చనిపోయారు కాబట్టి భార్య ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవడం మాకు లేదు. తెలుసు నా డిక్షనరీలో నేను మా అమ్మ దగ్గరికి వెళ్తా అనే సీన్ లేదు. సో నేను నా భార్య మేము కలిసే ఉన్నాం. నాకు టీ కాఫీ పెట్టడం రాదు, మీరు క్షమించాలి. పురుషులకు ఇదే నేర్చుకున్నా నేను అనట్లేదు, నా తప్పేది. ఎందుకు అంటే అది మేము కలిసే ఉన్నాము. ఎప్పుడు అటువంటి అవకాశం నాకు రాలేదు, మొత్తం తనే చేసి పెట్టేది. ఎప్పుడైతే ఖమ్మంకి వచ్చానో అమ్మో భార్య లేకపోతే నీ ఇబ్బందులా. పొద్దున్న లేవగానే టీ కాఫీ టిఫిన్ రెడీ అయింది, ఇప్పుడు చెప్పే దిక్కులేదు. ఇప్పుడు ఏం చేయాలి, లేచి ఎక్కడ ఇడ్లీ ఎక్కడ దొరుకుతుంది, కొంచెం మంచి వడ ఎక్కడ దొరుకుతుందని ఎత్తుక్కుంటూ తిరగాలి. దేవుడు కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. సేవ చేయటంలో నేర్చుకోవాలి. యేసు ప్రభు ఆయన సేవ చేయటానికి వచ్చాడు. ఉద్యోగంలో ఎందుకు ఉద్యోగం చేసుకుంటానంటే నేను సేవ చేయటానికి ఉన్నాను. ఈ యాటిట్యూడ్ కనుక మనం ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సువార్త చాలా చక్కగా చెప్పడానికి అవకాశం ఉంది. సువార్త అల్టిమేట్గా ఏం చేయాలంటే విశ్వాసులు ఒకరినొకరు సేవ, అది 2వ అధ్యాయంలో మీకు సారాంశం. 3వ అధ్యాయంలో సువార్త క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా మాత్రమే నీతి సాక్ష్యము. నీతిమంతులుగా చేయబడ్డాలంటే యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మాత్రం సత్యం. నేను మనం నీతి అంటే ఏం నేర్చుకున్నాం? నీకేమైనా ఎక్కిందా బుర్రలోకి? ఏంటి నీతి అంటే? స్కూల్లో ఇలాగే టీచర్ ఏమైనా బుర్రలోకి ఎక్కిందంటే అంత పోయింది కానీ సార్ తోక మాత్రం బయట ఉంది సార్. ఇది బయట తెలుగు పండిట్ ముందే తోక గురించి మాట్లాడలేదు. ఇట్లా ఆలోచన అక్కడ ఎలుక ఒక చిన్న రంధ్రం ఉంది, ఎలుక లోపలికి వెళ్ళిపోయింది, తోక బయట. పాట పంతులు గారేమో పాఠం చెప్తూ బుర్రలోకి ఎక్కిందా అంటే ఆ బుర్ర కూడా ఆ ఎలుకని చూస్తున్నాడు. చాలాసార్లు మనకి ఎలుకలు గుర్తుంటాయి కానీ ఈ గుర్తుండవా? ఏంటి నీతి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి దేవుని పరిశుద్ధమైన సన్నిధిలోనికి ఎంట్రీ ఇచ్చుకోవాలంటే వాడికి ఏం కావాలి? నీతి కావాలా? ఏంటి నీతి అంటే ఒక సామాన్యమైన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రవేశించాలన్నా, దేవునితో సంబంధం కలిగి ఉండాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా నీతి అనేది కావాలి. కానీ మన నీతి ఏంటి? మురికి పేలికలు. ఎందుకు మురికి పేలికలు? పాపమును బట్టి మైండ్ కరప్ట్ అయింది, పాపం బట్టి హార్ట్ కరప్ట్ అయింది, పాపమును బట్టి విల్లు కరప్ట్ అయింది, పాపమును బట్టి బాడీ డిఫైన్ అయింది. నేను ఎట్టి పరిస్థితుల్లో నా పుణ్యకార్యం వల్ల, నా మంచి కార్యాల వల్ల దేవుణ్ణి ప్లీజ్ చేయలేను. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బికాస్ ఐఎమ్ డెడ్, ఐఎమ్ ఇన్ ద డార్క్నెస్, ఐఎమ్ బ్లైండెడ్. 3 మాటలు. నేను ఆధ్యాత్మికంగా చచ్చి ఉన్నాను, ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్నాను, ఆధ్యాత్మికమైన చీకట్లో ఉన్నాను, అయోమయ స్థితిలో ఉన్నాను, దేవుని ఉగ్రత నా మీద ఉంది. ఇది నా స్టోరీ. అయితే యేసయ్య సిలువలో చేసిన గొప్ప విమోచన కార్యం ద్వారా, విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా కాదు, విశ్వాసం ఉంచిన క్షణంలో ఒక గొప్ప మెరకల్ జరిగింది. ఏమిటా మెరకల్ అంటే చచ్చిన నాలో పరిశుద్ధాత్మ దేవుడే ప్రవేశించాడు. ఆయన నా లైఫ్ లోకి వచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా లైఫ్ లోకి వచ్చాడో డెడ్ స్పిరిట్ రివైవ్ అయింది, చీకట్లో ఉన్న నాకు వెలుగు కలిగింది, తర్వాత చచ్చిన నాకు జీవం వచ్చింది, చీకట్లో ఉన్న నాకు వెలుగు వచ్చింది, గురిడితనంలో ఉన్న నా మైండ్ ఓపెన్ చేయబడింది. ఇప్పుడు నాకు దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది, దేవుని మాటలు నాకు అర్థమవుతున్నాయి, దేవుని ట్రూత్స్ నాకు అర్థమవుతుంది. నేను పాపము బానిసత్వం నుంచి విడిపించబడి అంచెలంచెలుగా పురోగతి సాధిస్తూ మెచ్యూరిటీలోకి ఎదుగుతున్నాను. ఇది స్టోరీ మనకు అర్థమైంది కదా. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ముందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డారు కనుక ఈ సువార్తను బట్టి ఒకరినొకరు సేవ చేసుకుంటారు, సంఖ్యలు కూడా భయపడరు, వాళ్ళు క్రీస్తుకు సాక్షిగా ఉంటారు. ఈ 3 పదాలు అర్థమైంది కదండి. ఇది 3rd చాప్టర్. 4వ చాప్టర్ అసలు ఉత్తరం ఎందుకు రాశాడంటే ఈయన జైల్లో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు, ఆయన కష్టపడి పనిచేస్తాడు. ఆయన డేరాలు కుట్టేవాడు. డేరాలు కుడుతూ ఆయన వచ్చినటువంటి ఆదాయం ద్వారా తనను పోషించుకుంటాడు, తన చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితులకు కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ ఇప్పుడు జైల్లో పడేశాడు. దాదాపు 2 years 60 to 62 AD ఆయన రోమా జైల్లో పడేశారు.
మరి జైల్లో పడేస్తే డేరా అనుకోవడానికి అవకాశం లేదు కదా. అందుకని ఫిలిప్పీ సంఘంలో ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే, అయితే పౌలన్న జైల్లో పడేసరే, మరి ఇప్పుడు దానికి ఎట్లా భోజనాలు ఎట్లా ఎట్లా ఓ పని చేద్దాం, మనము ఒక డెలిగేషన్ పంపించేసి ప్రభుత్వం తీసుకుని, అయ్యా నువ్వు వెళ్ళి జైల్లో ఉన్నాడు, కొంత కానుక తీసుకెళ్ళేము, అప్పుడు ఆయన అవసరతలు ఆయన ఏం చేశారు, ఒక ఇల్లు అద్దె తీసుకొని సంఖ్యలు వేశారు. కానీ జైల్లో అంటే ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి హౌస్ అరెస్ట్ లాగా ఇంట్లో పెట్టారు. మరి ఆయనకి భోజనం కావాలి కదా. ఫిలిప్పులో ఉన్నటువంటి విశ్వాసులు సపోర్ట్ చేసినప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరు నేను జైల్లో ఉన్నప్పుడు నాకు పంపించారు, నేను సువార్తను ప్రకటిస్తాను, నా సువార్త ప్రకటిస్తే నాకు మీరు ఏం చేస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పడానికి రాసిన ఉత్తరం. ఏంటిది, సువార్థీకరణకై కానుకలు పంపినందున కృతజ్ఞతలు అని చెప్పడానికి రాశాడు. కానీ బ్యూటిఫుల్ ఫిలిప్పీ పత్రికలో ఎంత బ్యూటిఫుల్ ఉందంటే దాంట్లో చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇంకొక కోణంలో కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం ఎలా మనం విడగొట్టచ్చు, సువార్త సత్యంకై పోరాడాలి. ఎందుకంటే సువార్త విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు భిన్నాభిప్రాయాలు అంటే, ఆయన జైలుకి పోగానే ఆయన మీద కుళ్ళుకున్న జనాలు కొంతమంది ఉన్నారు. భిన్నమైన సువార్తలు చెప్పడం మొదలెట్టారు. చూడండి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. మీకు అక్కడక్కడ టచ్ చేసి మీరు ఫిలిప్పీ పత్రిక గురించిన వివరణ చెప్పిన తర్వాత అసలు 3:14 ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి ఎద్దకు పరిగెడుతున్నాం అంటారు చూసారా, ఆడికి వస్తా. అది రాకమునుపు ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అంతా నేను మీ ముందు పెడతాను. 1వ అధ్యాయము దయచేసి చదవండి, 15వ వచనం నుంచి అందరూ చదువుదాం. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును, ఇప్పుడు 2 బ్యాచ్లు ఇందులో ఉన్నాయి. క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటిస్తున్నారు, మళ్ళా చదవండి 15వ వచనం. అసూయ చేతను కబురు చేస్తా సార్, అవునండి అని బైబిల్ చెప్తుంది. స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటిస్తున్నారట, ఆహా అలా చేయొచ్చా, కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే ఒక బ్యాచ్ ఉంది అన్నమాట. నువ్వేనా చేసేది, నేను చేయలేమా, మేము కూడా చేస్తాం. ఇప్పుడు పౌలు జైల్లోకి వెళ్ళాడు, ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, వీళ్ళు పౌలు చెప్పేది కరెక్ట్ కాదండి, మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి ఒక బ్యాచ్ బయలుదేరింది. వాళ్ళు ఎలా ప్రకటిస్తున్నారు, అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును. చదవండి. వారైతే నా బంధకములకు కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును. ఇప్పుడు అర్థమవుతుందా, ఎవరు వీళ్ళు, అసూయ చేతను కలహ బుద్ధి చేతను, ఆ తర్వాత శుద్ధ మనసుతో కాక కక్షతో సువార్తను. ఇప్పుడు నాకు ప్రశ్న జవాబు చెప్పండి, ఇలా సువార్త చేస్తే మనకి ఏమన్నా నిత్యత్వం బహుమానం వచ్చుద్దండి? అది బాగానే ఏదైనా మండుగు తుండుగు చేసావులే, తీసుకో ఈ కిరీటం అంటాడు ఆ దేవుడు. అంటాడా? దేవుడు ఏమంటాడు, నువ్వు కక్షతో సువార్త ప్రకటించా, నువ్వు అసూయ చేత సువార్త ప్రకటించా, నువ్వు కలహ బుద్ధి అంటే ఏంటి, కొట్లాడుకోని ఏంది, అయ్యగారు నాకు ఎవరు, ఆయనకే ఇస్తారు, ఈయనకే ఇస్తారు, ఆయనకే ఇస్తారు, నాకు ఎవరండి, నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, 20 ఏళ్ళ నుంచి వస్తున్నా, మాట్లాడొద్దా మాటలు. దేవుడు ఎవరికి ఏ పని పెడతారో ఆ పనే మరణ చెప్తుంది. ఎవరు చెప్పాలి ఏ పని చేయాలో, యజమాని చెప్తాడు. ఎందుకంటే ఆ పని చేయడానికి సామర్థ్యం ఇచ్చేది ఎవరు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఎవరికి ఏ పని పెడతాడో, దేవుడు ఎవరికి ఏ సామర్థ్యం ఇస్తాడో వాళ్ళే చెయ్యాలి. అర్థమవుతుంది కదండి పాయింట్. ఓకే, ఇప్పుడు ఇంకా కిందికి రండి. అలాగే వీరైతే నేను సువార్త పక్షంలో వాదించుటకు నియబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, సువార్త ఎలా ప్రకటించాలి, ఇక్కడే రాయబడ్డాయి పాయింట్, ఒక్కొక్క పాయింట్ చెప్పండి. ఎలా చేయాలి, నంబర్ 1 మంచి బుద్ధితో సువార్త ప్రకటించాలి. 2వ పాయింట్ శుద్ధ మనసుతో సువార్త ప్రకటించాలి. 3వది వెరీ గుడ్, 3 పాయింట్లు వచ్చాయి. దట్ ఈస్ హౌ వి నీడ్ టు స్టడీ ద బైబిల్. బైబిల్ స్టడీ చేయడం నింతే ఒక పేపర్ దగ్గర పెట్టుకొని, ఈ బైబిల్ దగ్గర పెట్టుకొని
స్టడీ చేసి ఓహో పైన హెడ్డింగ్ పెట్టుకోండి, ఎలా సువార్త చేయకూడదు, ఎలా సువార్త చేయాలి, 2 హెడ్డింగ్స్ పెట్టుకోండి. ఎడం పక్క రాసుకున్నప్పుడు ఏం చేస్తారు, ఎలా సువార్త చేయకూడదు, ఎలా సువార్త చేయాలి. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు స్టడీ ద బైబిల్. అలాగే బైబిల్ నేర్చుకోవాలి, అలాగే మనం జీవించాలి. అర్థమవుతుంది కదండి. ఆ తర్వాత మిగిలినవన్నీ మీరు చదువుకోండి, నేను కొంచెం ముందుకు వెళ్తా. రెండవది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో సువార్త సత్యంపై ఐక్యతగా ఉండాలి అని 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 2వ అధ్యాయం ఏమంటున్నా అంటే ఈ సువార్త సత్యాన్ని ప్రకటించేటప్పుడు అయ్యగారితో నేను రాగానే అడిగాను, సత్యాన్ని గారు ఏమని అడిగారంటే, ఏమండి కొండపల్లిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని సంఘాలు ఉంటాయండి అంటే, అబ్బో 9 ఉన్నాయి, చాలా ఉన్నాయండి అని చెప్పారు. అప్పుడు నేను ఇంకొక మాట ముందు అడిగేసి ఏమన్నా అంటే, మంచిదేనండి, ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క స్థానిక సంఘం ఉంటే మంచిదే. అయితే నాయకులు ఎలా ఉండాలంటే ఒకరినొకరు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకొని ఒకరినొకరు ఒక మంచి అవగాహన కలిగి ఉంటే బాగుంటుంది అండి అని డిస్కషన్ వచ్చింది. ఈ లోపల ఇంకొక బ్రదర్ ఏమన్నారు, మరి కొన్ని డాక్టరైనల్ ఇష్యూస్ ఉంటాయి కదండి, మరి డాక్టరైనల్ సిద్ధాంతపరమైన ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఒకరినొకరు కలవడం కొంచెం కష్టం కదండి అంటే, అప్పుడు నేను ఇంకొక అడిగేసి నేనేమన్నానంటే, అయితే కనీసం సువార్త ప్రకటించడానికి అవసరమైన మేర వరకు కొన్ని సంఘాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే అర్థమేంటి, సువార్త అర్థమేంటి మీకు తెలుసు కదా, కనీసం 10 సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రాథమిక సిద్ధాంతాలు. మేము త్రిత్వాన్ని నమ్ముతాము, ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు 3 వ్యక్తిత్వాలు కలిగి ముగ్గురుగా ఉన్నారు, ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. ఈ మాట చెప్పండి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది. 1 గాడ్ ఇన్ డీటీ, 3 యాజ్ పర్సన్స్. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ. కుమారుడు అంటే తల్లి ఉండాలి కదా, ఆ భాష వాడద్దాన్ని. ఎందుకంటే దేవుడు ఆ టైటిల్ ఇచ్చాడు. టైటిల్ వేరే, ఫంక్షన్ వేరే. కుమారుడు అనే టైటిల్ వేరే, కుమారుడు అనే ఫంక్షన్ వేరే. దేవుడు అలా చెప్తే అర్థమవుతుంది చెప్పి దాని వెనక చాలా ఉన్నాయనండి. మీకు ఆల్రెడీ మంచి బోధకులు ఉన్నారు, మీకు చాలా చక్కగా చెప్తారు. సో త్రిత్వం గురించిన అవగాహన సరిగా ఉంది, ఓకే. మనం మేజర్స్ అంటాం, మనం అవగాహన. యేసుక్రీస్తు గురించిన అవగాహన, ఆయన సాక్షాత్తు దేవుడు, అదే సమయంలో ఆయన మానవుడు. అదేంటబ్బా దేవుడు మానవుడు అవడం ఏంటి, ఇది అర్థం కాదు అసలు. కొంతమంది ఏం ప్రశ్నిస్తారు, యేసుక్రీస్తు దేవుడు అయితే 2000 సంవత్సరాల క్రితం ఎవరు, క్వశ్చన్ ఎట్ చెప్పాలి జవాబు అని చుట్టూ తిప్పుకునేవాడు. నాకు అర్థమైంది, దేవుడికి ప్రారంభం ఉండదు, దేవుడికి ముగింపు ఉండదు. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ గాడ్ హ్యాస్ నో ఎండింగ్. ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారము లేని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మానవుడుగా వచ్చాడంటే దేవుడు తన దైవత్వాన్ని కోల్పోలేదు. గాడ్ కంటిన్యూస్ టు బి గాడ్, దెర్ ఇస్ నో బ్రేక్ ఇన్ గాడ్. ఆ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మానవుడిగా వచ్చాడు. అవతారం అంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళా, ఎందుకంటే ఈ భారతదేశపు సంస్కృతి ప్రకారంగా అవతారాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దేవుడు రాయి అవతారం ఎత్తలేడు, దేవుడు అగ్ని అవతారం ఎత్తలేడు, దేవుడు నీటి అవతారం ఎత్తలేడు, దేవుడు మేఘం కాలేడు. అది యాంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అనమాట. సో ఓకే, డీవియేషన్ కాకుండా చెప్తాను. సో ఇటువంటి ప్రాథమిక సిద్ధాంతాలు ఉంటాయి. ఇది కూడా చెప్తాను. ఇంకో విషయం, యేసుక్రీస్తు ఆయన దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే 1 పర్సన్ 2 నేచర్స్. యేసుక్రీస్తు ఎవరు, 1 పర్సన్ 2 నేచర్స్. ఏంటి 2 నేచర్? ఒకటేమో దైవికమైనటువంటి డైమెన్షన్, రెండోదేమో హ్యూమన్ డైమెన్షన్. మరి యేసుక్రీస్తు దేవుడైతే ఆయన నేర్చుకున్నాడు, మనం ఇందాక చదివాం కదా, విధేయత వలన. అరే దేవుడు నేర్చుకోవడం ఏంటి, గాడ్ ఇస్ పర్ఫెక్ట్ కదా, పర్ఫెక్ట్ గాడ్ నేర్చుకోవడం ఏంటంటే మానవుడిగా, దేవుడిగా కాదు, మానవునిగా. ఆ విషయం అర్థమైందా? హ్యూమన్ డైమెన్షన్ లో లూకా 2:52 ఏమన్నా రాబడిందంటే, జ్ఞానమందును, వయస్సునందును, దేవుడి దయందును మనుషు ఎదగడం ఏంటి అడుగుతారు చాలా మంది ప్రశ్న. ఏంటి యేసు ప్రభు దేవుడు అంటారు, ఆయన ఎదగడం ఏంటి అంటే యాజ్ హ్యూమన్ డైమెన్షన్. ఎందుకు అలా జరిగిందంటే, ఒక చిన్న పిల్లాడు కూడా నాకు ఎలా బతకాలో నాకు తెలియదండి, నాకు మోడల్స్ లేరని అంటే, నో, దెర్ ఇస్ అ మోడల్. ఎవరు? యేసుక్రీస్తు. ఆ వయసులో కూడా, ఆ వయసులో ఉన్న వాళ్ళందరికీ ఒక మోడల్. అందుకు బతి చేశాడు. 30 ఏళ్ళు. ఇందాక సత్యనారాయణ గారి గురించి వాడన్నాడు,
యేసుక్రీస్తు చేసిన 3.5 years వెనక 30 సంవత్సరాల ప్రాక్టికల్ లైఫ్ ఎందుకు ఉంది అంటే మనకు మోడల్ గా ఉండడానికి అలా చూపించారు. ఈ నమ్మకాలు ఎవరైతే కలిగి ఉన్నారనుకోండి, మనం వాటితో సేమ్ గా సువార్త చేయొచ్చు. ఈ నమ్మకాలు తేడా వచ్చిందనుకోండి, మనము కలవలేము. ఇక్కడ ఏమంటాడంటే సువార్త సత్యం కొరకై ఐక్యతగా ఉండాలి. క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక పోరాటం వచ్చిందని, ఆ పోరాటం వచ్చినప్పుడు కలిసికట్టుగా కలిసి ప్రార్థన చేయగలిగిన కనీస మేజర్ డాక్ట్రిన్స్ లో అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఎన్ని గ్రూప్స్ అయినా ఉండవండి, ఎన్ని సంఘాలైనా ఉండవండి, ఆ నాయకులు ఒకరి కోసం ప్రభా సోదరుని దీవించండి, ఆ సంఘాన్ని దీవించండి, ఆ ఫ్యామిలీస్ మీరు బ్లెస్ చేయండి, గుడ్ టు ప్రే లైక్ దట్. అటువంటి యూనిటీ కుటుంబం అదే పౌలుడు చెప్తున్నాడు అని చెప్తూ 2వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయం ఏమంటాడు, 3వ వచనం చదవండి, లేకుంటే మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మీయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైన ఉన్నట్టుగా మీరు ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారండి, ఒక్క దాని అందే మనసుంచు నా సంతోషము పరిసర్పణి. కక్ష చేతనైనను వృధాభిషేకం నేను ఏమీ చేయక వినయము గలవారి మనసు గలవారి ఒకరికంటే ఒకరు ఎప్పుడు నేర్చుకోవచ్చు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యము మాత్రమే కాక ఇతరుల కార్యము క్రీస్తు కలిగిన మీ మనసు అని చెప్పింది. యేసుక్రీస్తు దైవత్వం గురించిన బ్యూటిఫుల్ పిక్చర్ అక్కడ ఇస్తాడు. అక్కడ ఏం చెప్తాడంటే త్రిత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సమానము అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రెండవది యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. అంటే ఆయన అంటే ఎవరు? క్రీస్తు యేసు దేవుని స్వరూపం గలవాడు అంటే దేవుడు. రెండవది దేవుడితో సమానముగా ఉన్నాడు, ఉండేవాడుగా ఉన్నాడు. అయితే అలాగే కంటిన్యూ అయితే రక్షణ ఉండదు కాబట్టి తాను తగ్గించుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు, శిలువ మరణం వరకు ఆయన తన ప్రేమను మన కోసం ప్రదర్శించాడు అనే విషయాన్ని అక్కడ ఈ మొదటి పేరాలో యేసుక్రీస్తు ఒక మోడల్ గా చూపిస్తూ ఆయన మన కోసం తగ్గించుకున్నాడు, మనల్ని పట్టించుకున్నాడు, మన అక్కర్లు తీర్చేవాడు, మనం కూడా అలాగే ఉండాలి అని 2వ అధ్యాయంలో యూనిటీ గురించి ఆయన మాట్లాడుతూ 12వ అధ్యాయం నుండి 16 వచనం వరకు, 2వ అధ్యాయం 12 నుండి 16 వరకు అసలు బ్యూటిఫుల్ పిక్చర్ ఇస్తాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి పాయింట్స్ అవి. నేను చాలా చోట్ల దాని గురించి నేను చెప్పాను, ఇప్పుడు నేను చెప్పలేను. అక్కడ చివరికి ఏం చెప్తానంటే, ఒక విశ్వాసి రక్షించబడ్డాడు అంటే దానికి రుజువు ఏంటంటే ఆకాశములో జ్యోతిలాగా ఉంటాడు. ఎటువంటి ప్రజల మధ్యలో? మూర్ఖులైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులాగా ఉంటారు అని ఒక మోడల్ ని పౌలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు అని నాకు అర్థం అవటానికి నేను చేసిన పరిచర్య సరిగ్గా ఫలిస్తుందా లేదా, అంటే ఇలా ఉన్నారా లేదా అని బ్యూటిఫుల్ గా అక్కడ చెప్తాడు. ఆ చెప్తూ ఆ తర్వాత మళ్ళీ ఉంటాయంటే మీరు యేసుక్రీస్తు ఒకటే కాదు మోడల్, ఇక్కడ తిమోతి కూడా మీకు మోడల్ గా ఉన్నాడు, ఎపఫ్రోదితు కూడా మోడల్ గా ఉన్నారు, వారు మిమ్మల్ని సేవ చేయడానికి ఎంత త్యాగం చేశారో చూడండి అని 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయానికి వస్తున్నప్పుడు దీని కొంచెం మనం వివరంగా చూస్తాము. సువార్త సత్యం ఏం చెప్తుందంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే నీతి సాధ్యం. చివరిలో సువార్త పనిలో భాగస్వామ్యం మీరు కలిగి ఉన్నారు. అంటే మీరు సువార్త చేయండి, మీకు సువార్త చేయడం మీ వల్ల కాకపోతే చేసే వారిని పంపించండి. మరి చేసే వారిని పంపించేది ఎలా పంపించాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. రెండవది వాళ్ళకు అవసరమైన వనరులను మీ దగ్గర ఏదైతే ఉందో అది మీరు పంచుకోండి. సువార్త పనిలో భాగస్వామ్యం ఉంది. ఇది 4 అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక గురించి ఒక అవగాహన వచ్చేసింది మీకు. ఒకే ఒక వర్డ్ ఏంటంటే సువార్త. దీన్ని ఫిలిప్పీ పత్రికని ఇంకొక కోణంలో కూడా చూడొచ్చు. ఆనందించుడి ఆనందించుడి ఆనందించుడని కొంతమంది ఆ కోణంలో తీసుకొస్తారు. నేను ముందు అట్లాగే చెప్పేవాడు, కానీ దాన్ని చదివే కొద్ది నాకు ఏమర్థమైందంటే ఎస్ అది ఒక కోణం అయితే ఇంకొక కోణం ఏంటి?
సువార్త. మీకు ఫిలిప్పీ పత్రిక గురించి మొత్తం సువార్త గురించి నేను చెప్తాను. ఆనందం అనేది నేను తక్కువ చెప్తాను. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. దేవుడు సరిగ్గా ఉంటే ఆనందంగా నీకు ఏముంటుందండి ఎక్కడైనా కానీ. అవును, వై హెవెన్ ఈస్ కాల్డ్ హెవెన్? పరలోకం ఎందుకన్నారు? ఎగ్జాక్ట్లీ, అక్కడ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు దిగొచ్చి ఉన్నాడు అనుకో, దీన్ని ఏమనాలి? ఏదైనా చోట పరలోకం ఉన్నారు, ఎందుకంటే దేవుడు దిగొచ్చాడు. ఓకే, సరే. ఈ మొదటి అధ్యాయాన్ని మరలా సబ్ డివైడ్ చేస్తే 3 భాగాలు చేయొచ్చు. పరిచయము, శుభాకాంక్షలు, మొదటి 3 వచనాలు. 4 నుంచి 11 వరకు ఆయన ఫిలిప్పీలోని విశ్వాసం కోసం బ్యూటిఫుల్ గా ప్రేయర్ చేస్తాడు. ఇది నేను దీని గురించి చాలా ఇష్టంగా చెప్తాను. ఇప్పుడు నేను అవన్నీ చెప్పను, మీరు చూసుకోండి. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసం కోసం ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే ప్రార్థన చేయాలి. అది బిబ్లికల్ ప్రేయర్స్ అంటే. తర్వాత సువార్త విషయమే విభిన్నమైన స్పందనలు ఎలా ఉన్నాయో మీకు కొంచెం మచ్చుగా మీకు చూపించాను. పౌలు ఆయన ఏమంటాడంటే, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే. బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇస్తాను సువార్త గురించి అన్నమాట. 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఐక్యత కొరకే హెచ్చరికలు, దానికి అవసరమైన వనరులు ఉంటాడు. 5వ వచనం నుండి 11 దాకా క్రీస్తు యొక్క వైఖరిని మనం ఎలా అన్వయించుకోవాలో దాని గురించి చెప్తాడు. 12 నుండి 18 దాకా సువార్త పత్రికల్లాగా ఎలా జీవించాలి అని దాని గురించి చెప్తాడు. ఆ తర్వాత 19 నుంచి 24 దాకా తిమోతి వలె ఎలా సేవ చేయాలి, 24 నుంచి చివరి దాకా ఎపఫ్రోదితు వలె ఎలా సేవ చేయాలి అని 2వ అధ్యాయంలో చెప్తారు. 3వ అధ్యాయం కనుక మనం డివైడ్ చేస్తే ఇలా 5 భాగాలుగా చేయొచ్చు. తప్పుడు బోధనను ఖండించాలి, క్రీస్తు యేసునందు అతిశయపడే వాళ్ళే నిజంగా ఆత్మదేవ ఆరాధిస్తారు, గురుడి చేరుకోవాలి. మనం ఈ భాగాన్ని మాత్రం మనం టచ్ చేస్తాం. ఈ భాగాన్ని పండించుకోవాలి. గురుడి చేరుకోవాలి, చేరేంత వరకు పరిగెత్తాలి, తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు ఎరిగి వారి నుంచి వైదొలగాలి, మన పౌరస్థితి ఎరిగి దానికోసమే మనం సిద్ధపడాలి. అది 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ప్రభునందు ఏక మనస్కులై ఉండాలి, మొదటి 3 వచనాలు. 4 నుంచి 7 దాకా చింతించక దేవుని సమాధానమును అనుభవించాలి, ప్రార్థన గురించిన బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇస్తాడు. 8 నుంచి 9 దాకా శ్రేష్టమైన వాటిపై ధ్యానించాలి, ఏవేవి శ్రేష్టమైనది చెప్తాడు. 10 నుండి 13 దాకా దేవుడు ఇచ్చినంతలో తృప్తి చెందడం నేర్చుకోవాలి అనే గురించి మాట్లాడతాడు. చివరిలో ఎండింగ్ వచ్చినప్పటికి కృతజ్ఞతలు, శుభాశించుల గురించినటువంటి వివరణ ఆయన అందిస్తారు. ఇప్పుడు 3వ అధ్యాయంలో మన అంశం గురించి ఇప్పుడు యాక్చువల్ గా మనం వచ్చాం. ఈ ఈ ఈ కొద్ది మాటల్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే, కుక్కల విషయమే జాగ్రత్తగా. ఏంటి కుక్కలు అంటే? వాళ్ళు పాత నిబంధన భక్తులు, వాళ్ళు కొత్త నిబంధనలకు వాళ్ళు ఇంకా రూపాంతరం చెందలేరు. అంటే సరైన డాక్ట్రైనల్ ఇష్యూస్ లో సరైన అవగాహన లేదు. అదే కరెక్ట్ అని పట్టుదలతో కూర్చున్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, ఎవరు కుక్కలంటే అన్యులను కూడా కుక్కలుగా వాళ్ళు భావించే వాళ్ళు యోధులు. ఇక్కడ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలను చెప్పే వాళ్ళు ఇచ్చినటువంటి. తర్వాత యూదులు అన్యులను కుక్కలను పిలుస్తారు, కానీ అపోస్తలుడు పౌలు సున్నతి లేకపోతే రక్షణ లేదు అనే యూదులను కుక్కలు అని పిలుస్తున్నాడు. ఆ తర్వాత మాకు ప్రభువునందు ఆనందించుడి, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, శరీరమును ఆస్పదం చేసుకోవద్దండి, క్రీస్తు యేసునందు అతిశయించండి, దేవుని ఆత్మలను ఆరాధించండి అని చెప్తున్నాడు. అంటే 3 గుర్తుపెట్టుకోవచ్చు: ప్రభువునందు ఆనందించుడి, క్రీస్తు యేసునందు అతిశయించండి, దేవుని ఆత్మలను ఆరాధించండి. 3 భక్తుల్లో మనం మొదటి భాగాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏమంటాడంటే, పౌలు బిఫోర్ కన్వర్షన్ పౌలుకు దేని విషయమే అతిశయించేవాడు దాని గురించి ఆయన మాట్లాడతాడు. 8వ దినాన సున్నతి పొందాను, ఇశ్రాయేలీయులను, బెన్యామీను గోత్రంలో ఉన్నాడు, హెబ్రీయులను, ధర్మశాస్త్ర విషయంలో పరిశీలన, నాకు ఆసక్తి ఉంది, ఎంత ఉంది, సంఘాన్ని హింసించాను, నీతి విషయమే నేను అనిందెదను అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడేమంటాడంటే, ధర్మశాస్త్రం మూలం వలన నీతి కాక క్రీస్తు యేసునందరి విశ్వాసం వలన నీతి అనగా, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు
దాన్ని జస్టిఫికేషన్ బై ఫెయిత్ నాట్ బై వర్క్స్ అని. సో క్రీస్తు యేసునందు అతిశయపడే వాళ్ళే దేవుని ఆత్మ వలన ఆరాధిస్తారు. అది రెండో భాగాన్ని అలా మనం గ్రహించవచ్చు. ఇక్కడ 4 నుండి 11 వరకు చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇది గ్రహించండి, ఈ మాటలు పట్టుకోండి. ఈ 2024 సంవత్సరంలో మనం గురి ఎందుకు వెళ్ళాలంటే పౌలు దగ్గర ఈ ఈ థాట్స్ మనం బారో చేసుకోవాలి. ఏమంటాడు చూడండి, ఆయనను ఎరుగు నిమిత్తము 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన అంటే ఎవరిని? యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. యేసు ప్రభువును ఎరగాలి. యేసు ప్రభువును ఎరగడంలో చాలా ఉంటాయి. అందులో ఒక భాగం ఏంటంటే ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. పునరుద్ధానాన్ని ఎరగాలంటే ఏం జరగాలి? పునరుద్ధానం జరగాలంటే ఏం జరగాలి? డెత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఎటువంటి డెత్ ఎక్స్పీరియన్స్? అది క్రూసిఫిక్షన్ వల్ల కలిగే డెత్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నా అంటే క్రాస్ గురించి మాట్లాడుతున్నాడు, డెత్ గురించి మాట్లాడుతున్నాడు, పునరుద్ధానాన్ని గురించి. నీకు పునరుద్ధానం అర్థం అవ్వాలంటే డెత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నీకు తెలియాలి. డెత్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే సిలువ ఎక్కాలి. సిలువనే చంపుతుంది. సిలువ తప్ప ఇంకేది కూడా శరీరం అదుపులోనికి రాదు. కాబట్టి ఆయన ఎరగాలి. 2024లో ప్రతి విశ్వాసికి ఉండవలసిన ప్రాథమికమైన కోరిక ఏంటంటే ఐ మే నో హిమ్. అసలు నేను కనుక పౌలు దగ్గర ఉంటే ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు అరేబియాకి వెళ్ళారు కదా, 3.5 years అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళారు కదా. అసలు సువార్త అంటే ఏంటో మీరే మాకు చెప్పాలి. సంఘం అంటే ఏంటో మీరే మాకు వివరించాలి. సంఘాన్ని ఎలా కట్టాలో మీరే మాకు వివరించాలి. అటువంటి మీరు మళ్ళా నేను యేసు ప్రభువుని ఎరుగునిస్తా అంటారేంటి అంటే, ఇక్కడ బ్యూటీ ఏంటంటే ద మోర్ యు నో గాడ్ ద మోర్ యు వాంట్ టు నో. ఇంకొక మాటలో చెప్పాలంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఏంటంటే టు నో హిమ్. సింపుల్. ఇక్కడ సమాధికి యువతల అదే, సమాధి అవతల కూడా అదే. ఒకే ఒక సింగిల్ పాయింట్ అజెండా ఏంటిది? ఐ మే నో హిమ్, ఐ మే నో హిమ్. మోషే కూడా అంతే కదండి, 40 రాత్రింబవళ్ళు నుండి వచ్చాడు. మళ్ళా సెకండ్ టైం వచ్చి 33 వచ్చాడు. నీ మహిమను నాకు చూపిస్తావా, నీ ముఖ దర్శనం అని. 40 రాత్రి ఏం చేసావు నువ్వు? 40 days and nights కనీసం తిండి లేదు నీళ్లు లేవు కదా. దేవుని సన్నిధిలో అంత ఫోకస్ గా ఉన్న నీవు మళ్ళా అడుగుతావేంటి అంటే మోషే కూడా అదే అంటాడు, ఐ మే నో హిమ్, ఐ మే నో హిమ్. పాత నిబంధన భక్తులందరూ దావీదు ఘోష, ఆయన గనక కడుపు చింపితే 3 మాటలు బయటకు వస్తాయి: దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని మందిరం. దేవుని సన్నిధి, దేవుని వాక్యము. నువ్వు రాజు కదా, నువ్వు పరిపాలన చేసుకోవచ్చు కదా అంటే ఆయన గేట్ దగ్గర ఉంటే చాలు. నీకు రాజు ఏంటి? దేవుని మందిరం దగ్గర వాచ్మెన్ లాగా ఉంటే చాలు అంటాడేంటి? వెన్ యు నో గాడ్, నువ్వు కనుక దేవుని ఎరిగితే నీకున్నదంతా వదిలేసి ఆయన వెంబడిస్తావు. 13వ అధ్యాయంలో పారబుల్స్ ఉన్నాయి కదా, మాతో అమ్మేసి ఒక 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 విలువైన వస్తువును కొనడానికి ఆయన ప్రయత్నం చేశారు. ప్రియమైన స్నేహితుల, ఈ ఈ మధ్యాహ్నం అంశం ఏంటంటే ఈ ఈ యేసు ఎవరో, ఈ యేసు క్రీస్తు ఎవరో కనుక మీరు ఎరిగితే బ్యూటీ ఏం చెప్పంటారా? యేసయ్యను ఎరుగుట ద్వారా మన జీవితాల్లో రూపాంతరం కలుగుతుంది. మీరు చూడండి కావాలంటే తీతు 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేదా మీరు కూడా గుడ్డిగా నమ్మక్కర్లేదు, గుడ్డిగా మీరు రిసీవ్ చేసుకోక్కర్లేదు. ఇది మనకు స్టాండర్డ్ అండి. నేను ఇవాళ వస్తాను, నేను వెళ్ళిపోతాను, నేను చెప్తాను, నేను వెళ్ళిపోతాను. నా మాటలు మీకు ముఖ్యం కాదు. నాకంటే పండితులు, స్కాలర్లు, మేధావులు చాలా మంది ఉన్నారు. మనిషి మాట మానవుడు కాబట్టి మానవుడి మాటగానే నిలబడుతుంది. కానీ దేవుడి మాటను ఎవరు కూడా ఏమి కాదనడానికి వీల్లేదు. చదవండి తీతుకు 1వ అధ్యాయం 16వ వచనం. అందరూ చదువుతారా? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు గాని. వారంటే ఎవరండి? ఆ పైన రాంగ్ టీచర్స్ గురించి మాట్లాడుతున్నాడు. భక్తి ఉంది, భక్తికి తగ్గ బ్రతుకులేదు. జాగ్రత్త వినండి ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మీతో చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మాట్లాడుతున్నా. ఈ విషయాన్ని మీరు దయచేసి దాటిపోదు. భక్తి ఉంది, భక్తికి తగ్గ బ్రతుకులేదు. ఎందుకంటే భక్తి నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు మీరంతా శ్రమ పడతారు, ఎందుకు మీరంతా కష్టపడతారు, ఎందుకు మీరంతా ప్రయాసపడతారు? నీ బ్రతుకు మార్చాలనే భక్తి నీకెందుకు?
చదవండి ఇంకేమంటున్నాడు, దేవుని ఎరుగుదుమని వాడు చెప్పుకొందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టునుడై ఉండి, ఆ చివరి లైన్ మళ్ళా చదవండి, తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, మన జీవితాల్లో పరివర్తన రావాలి. అబద్ధాలు చెప్పే అలవాటు ఉందా? వ్యభిచారం చేసే అలవాటు ఉందా? మోసం చేసే అలవాటు ఉందా? ఇతరులను ప్రేమించే అలవాటు నీకు లేదా? ఇతరులను ద్వేషించే అలవాటు నీకు ఉందా? కామ క్రోధ మద మోహ మత్సరములు జయించాలి కదా, అవునా కదా? అందుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎందుకు దేవుని ఆలయం ఉంది, ఎందుకు దేవుడు సంఘాన్ని పెట్టాడు? సింగిల్ పాయింట్ అజెండా, పరిశుద్ధులుగా ఉంటారు. అసలు సంఘం అంటే ఏంటి తెలుసా మీకు? ఏంటంటే సంఘం అంటే, ఎందుకు వెళ్ళాలి సంఘానికి? ఈ రెండు ప్రశ్నలు జవాబు చెప్పండి. సంఘం అంటే ఏంటి? పెద్ద క్రాస్ చేస్తే సంఘం అవుతా? పైన సిలువను ఎక్కిచ్చేసి ఇది సంఘం అంటే కుదురుతుందండి? నేను పెట్టుకుంటా మరి మా ఇంటి మీద, సంఘం అవుతా? సిలువ పెడితే సంఘం అవుతా? నేను ఈ బైబిల్ చేతిలో పట్టుకొని నేను భక్తున్నానంటే నేను భక్తుని అవుతానా? నా బ్రతుకు చెప్పాలి, నా పరివర్తన చెప్పాలి, నా జీవన విధానం చెప్పాలి, నా ఆలోచన తీరుని బట్టి నా భార్య ఏమన్నానంటే, కానీ మీ ముందు నిలబడి నేను బాధ చేస్తున్నానండి, మీరు నా భార్యకి ఫోన్ చేసి, ఏమండి వర్కుమార్ గారంటే దంచి కొడుతున్నానంటే, ఆయన అంతే చెప్తారులేండి అని అన్నారు. కాబట్టి సత్యనారాయణ గారు మళ్ళీ పిలుస్తారు అన్నాను. అమ్మో మాకే వద్దు సార్, దండం పెట్టి పంపించేస్తారు. దేవుని ఎరగమన్నట్టున్నారు. మన క్రియలు ఏం చేస్తాయంట, దేవుని ఎరిగామా లేదా అని చెప్తా. ఏంటి సంఘం అంటే? 1 కొరింథీ 1వ అధ్యాయం. ఇక్కడ నాకు చిన్న బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్తుందండి. నిర్వచనం మనకు చాలా ప్రాముఖ్యమైనది. నిర్వచనం 1 కొరింథీ 1వ అధ్యాయము. కొంచెం మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చూపించండి, బైబిల్ గ్రంథం మీకు వాళ్ళు కూడా చూడడానికి అవకాశం. చదవండి 2వ వచనం, అందరూ చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. కామ ఉందా? కామ ఉంటే అర్థం ఏంటి? ఆగండి, స్పీడ్ పోవద్దు, స్పీడ్ బ్రేకర్స్ అని అర్థం. దేవుని కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు కామ అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు. ఆగండి 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 ఒక నిమిషం. అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టొచ్చా? అనగా అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టొచ్చా? ఇప్పుడు మళ్ళా చదవండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు. ఒకవేళ కనుక ఇది ఇది ఎప్పుడు రాశారు? దాదాపు క్రీస్తు శకము సమ్వేర్ ఇన్ బిట్వీన్ 50 to 55 ఆ ప్రాంతంలో రాసి ఉండొచ్చు బహుశా. ఆ టైంలో గనక కొండపల్లి ఉందనుకోండి, ఆ టైంలో మాసిదోనియా చర్చ్ ఉందనుకోండి, మాసిదోనియా చర్చికి ఆయన ఉత్తరం రాయాలనుకోండి, ఏం రాసిండేవాడు? కొండపల్లిలో ఉన్న మాసిదోనియా సంఘమునకు రాసిండేవాడా? ఇప్పుడు ఒక సంఘానికి బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్తున్నాడు. ఏంటి సంఘం అంటే? అక్కడే చదివి చెప్పండి. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. సంఘము అంటే ఏంటి? సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఏంటి సంఘం అంటే? క్రీస్తు యేసునందు. ఇక్కడ కూర్చుని మీరందరూ సంఘం అవరు. మీరు వస్తే కూర్చుండొచ్చు, మీరు వచ్చి కూర్చుని ఉండొచ్చు, మీకు చాలా భక్తి భావన ఉండొచ్చు, మీరు చాలా త్యాగాలు చేసి ఉండొచ్చు, మీరు దేవుడి కోసం గోల్డ్ సమర్పణలు గోల్డ్ మంచి చెడ్డలు మీరు చేసి ఉండొచ్చు. అయినంత మాత్రం మీరు సంఘం అవరు. ఎవరు సంఘం అవుతారు? క్రీస్తు యేసునందు. దేవుడు ఎవరంటే పరిశుద్ధపరిచే దేవుడు. ఒక పాపిని పరిశుద్ధులుగా మార్చడం, అది యాక్చువల్ కన్వర్షన్ అంటే. క్రైస్తవ మతం పుచ్చుకోవడం, క్రైస్తవ కులంలోకి రావడం, క్రైస్తవ గుంపులోనికి వస్తే కన్వర్షన్ అవ్వదు. ఏంటి కన్వర్షన్ అంటే? దౌర్భాగ్యమైన పాపి ఆశ్చర్యమైన పరిశుద్ధుడిగా అవటమే దేవుని ప్రణాళిక. మొదటిది ఏంటి సంఘం అంటే? క్రీస్తు యేసునందు. క్రీస్తు యేసు ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? సిలువలో, అందుకే ఆయన మరణించాడు. సిలువలో అందుకే ఆయన పవిత్రమైన రక్తాన్ని చెల్లించాడు. పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? నేను, మనం కాదు. ప్రతి వాడు ఏం చెప్పాలంటే, నేను పాపం చేశాను, నాలో జన్మ పాపం ఉంది, నాలో కర్మ పాపం ఉంది, నేను పాపానికి బానిసై ఉన్నాను, మంచి చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను,
నేను అపవిత్రమైన కార్యాలు అసహించుకుంటూనే చేస్తున్నాను, నా వల్ల కావట్లేదు, అందుకు నాకు దేవుడు కావాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, నేను గుడ్డివాడను, నా కళ్ళు తెరవబడాలి, నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు కావాలి, నేను ఆధ్యాత్మికంగా చచ్చి ఉన్నాను, నాకు జీవము కావాలి. ఎవరిస్తారు నాకు జీవము? ఎవరిస్తారు నాకు వెలుగు? ఎవరిస్తారు? ఎవరు నా కళ్ళు తెరుస్తారు? అది కదా మన ఆవేదన, అవునా కదా? పాపమును పరిహరించబడాలి. పరిశుద్ధుడు అవ్వాలంటే పాపం, ఎవరు పాపం పరిహరిస్తారు? గుడ్డివాడు గుడ్డివాడికి తోచుంటాడా? తోచపడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది రోగాలు బాగు చేయడానికి రాలా, ఓ మతాన్ని స్థాపించడానికి రాలా, ఆయన చచ్చిన వారిని బతికించడానికి వచ్చాడు. దేవుడు ఉగ్రత చేత నిత్య నరకానికి పోయే వాళ్ళని దేవుడు అంటే మోక్షానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళ పాపములు పరిహరించబడతాయి. అది మొదటి. రెండోది, ఎందుకు సంఘంగా సమావేశం అవ్వాలి? ఎందుకు ఇలా చర్చిలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలి? ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? పరిశుద్ధులుగా ఉండటకు భజన చేసుకోవడానికి రావండి. ఈ భజన మనం ఇంకొకటి చేసుకోవచ్చు. మందిరానికి రావడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఒక పాపి లోపలికి వస్తాడు, పరిశుద్ధులుగా బయటకు వెళ్తాడు. 2023 దాటిపోయింది, మీలో పరిశుద్ధత ఎంత మటుకు వచ్చింది? 24లో మనం ప్రవేశిస్తున్నాము. ఇవాళ మనకి మంచి ప్రేమ విందుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, అయ్యా నన్ను పాపిని పరిశుద్ధుడిగా మార్చు. అది కదా మన ఆవేదన. ఎలా జరుగుతుంది ఇది? ఆయనను ఎరుగు నిమిత్తము. యేసయ్యను అడగాలి. మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి, చదవండి, మరలా చదవండి, మరలా చదవండి. ఎంత చదువుతారంటే అర్థం ఏంటో చదవండి. దేవుడు నీకు అర్థమైతే నీ బ్రతుకులో మార్పులు వస్తాయి. అది బైబిల్ గ్రంథం చెప్పు. ఈ మాట అర్థమైతే నేను ముందుకెళ్తాను. అయితే అయితే ఇది క్రయంతో కూడింది, సరదాగా వచ్చేది కాదు. సరదాగా వచ్చేది కాదు. ఏం జరగాలి? శరీరమును బట్టి కలిగే అతిశయ కారణములను నష్టముగాను పెట్టతోనూ సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుణ్ణి ఎరగాలంటే క్రయంతో కూడింది. సరదాగా దొరకదు నీకు, ఆషామాషిగా నీకు దొరకదు. నువ్వు ప్రయాసపడాలి, నువ్వు నష్టపోవాలి. నీకు ఏదైతే లాభంగా ఉందో వాటిని పెట్టగా ఎంచుకోవాలి. యు మస్ట్ పే ప్రైస్, యు మస్ట్ పే ప్రైస్. గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. సెల్ఫ్ డినైర్ కావాలి. డెత్ అంటే ఏంటో నీకు అర్థం కావాలి. పునరుద్ధానం నీకు అర్థం కావాలి. ఆయన పునరుద్ధాన బలమును, ఆయన శ్రమలలో పాల్గొనడం అవ్వాలి. ఆయన మరణంలో సమానుభావం పొందాలి. యేసుక్రీస్తుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఎరగాలంటే నీకు శిలువ అనుభవం గుండా వెళ్ళాలి, మరణం అనుభవం గుండా వెళ్ళాలి. అప్పుడు కానీ పునరుద్ధానం సొంతం అవ్వదు. స్పూన్ ఫీడింగ్ ఎవ్రీ టైం వదలదు. దేవుడు అద్భుతాలు చేస్తాడా? చేస్తాడు. అయితే ఎల్లవేళలా అద్భుతాలు చేయడు. దేవుడు మ్యాజిక్లు చేసేది మెజిషియన్ అనుకున్నారా దేవుడిని? ప్రశ్నే లేదు. సో ఈ సంవత్సరం అజెండా ఏంటంటే, యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని ఎదుగు. యు మస్ట్ పే ప్రైస్. నేను దేని నిమిత్తము పట్టబడుతున్నాను? ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. 2024 గురి చేరుకోవాలి. నాకు గురి ఉందా లేదా? ఈ గురి నీకు అర్థం కావాలంటే ఈ విషయాన్ని దయచేసి చదవండి. 12వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అందరూ చదవాలి నాతో పాటు. ఇదివరకే గెలిచితనని అయినను, ఫిలిప్పీ 3:12, ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతీయనని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత ఇప్పుడు పాయింట్ ఆగండి కొంచెం, మరలా చదవండి, ఒక్క ముక్క చదవండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడతాను. ప్రియమైన సహోదరి సోదరులారా, మీరు ఎందుకు రక్షించబడ్డారో తెలుసా? దాని వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు. మళ్ళా చెప్పండి, మాట ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత, అది నీ గురి. నీ గురి ఏంటి? నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నావు. మళ్ళా చదవండి. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడును, దాన్ని పట్టుకోవాలి. అది నీ గురి. ఈ గురి నీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆయన ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలుబాడు ఎక్కువ ఎరుగు నిమిత్తము. అప్పుడు కానీ ఆయన పునరుద్ధాన బలం లేకుండా నువ్వు పరిగెత్తలేవు. ఎందుకంటే ఇది పరిగెత్తడానికి ఇదేదో పూలపాన్పు కాదు. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. నువ్వేదో పబ్లిక్ గార్డెన్స్ లో హైదరాబాద్ లో నడిచిపోయేటట్టు సరదాగా గొంతులు వేసుకుంటూ వెళ్ళడానికి ఇది జాలి ట్రిప్ కాదు. అది
శ్రమలతో కూడింది, ఇబ్బందులతో కూడింది, చాలా కష్ట నష్టాలు వస్తాయి, రకరకాల అనుభవాలు కూడా వెళ్తారు. అయితే అందులో దేవుని కృప నీకు ఉంటుంది. పునరుద్ధాన శక్తి అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటి పునరుద్ధాన శక్తి? ఇట్ కెన్ ఓవర్కమ్ ద డెత్, ఇట్ కెన్ ఓవర్కమ్ ద గ్రేవ్. ఆ సమాజంలో ఉన్న కుళ్ళును నువ్వు ఓవర్టేక్ చేసుకుని బయటకు వస్తారు. భూమి మీద ఎవరు లేరు. సమాధిని గెలిచిన వాళ్ళు, సమాధిని వాయిదా వేసిన వాళ్ళు, ఓ మానవా నీ ముళ్ళెక్కడ అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒక యేసయ్యతోనే సాధ్యమైంది. కారణం ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆ యేసయ్యను ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు ఒక అమేజింగ్ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చింది? నూతన బలం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి. పరిశుద్ధాత్మ అనే పదానికి మూల భాషలో డ్యూనమోస్ అని గ్రీకు భాషలో రాశారు. డైనమైట్ అండ్ డైనమో అని ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, రెండు మీనింగ్స్ దాంట్లో నుంచి వచ్చాయి. మీరు తర్వాత చదువుకోండి. అపోస్తల కార్యం మొదటి అధ్యాయం ఏదో వచ్చినాం. క్రీస్తు యేసు చేత ఏ నిమిత్తమో పట్టబడిన, అదే నీ విజన్, అదే నీ లైఫ్ పర్పస్. మీరు ఎవరైనా, మీరు స్త్రీలు అవ్వచ్చు, మీరు పురుషులు అవ్వచ్చు, మీరు ఆఫీసర్లు అవ్వచ్చు, ఒక సామాన్య వ్యక్తి అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, మీ నేపథ్యం ఏదన్నా అవనివ్వండి కాక నీకు ఒక పర్పస్ ఉంది. దేవుడు నిన్ను ఎందుకో పట్టుకున్నాడు. ఆ పట్టుకుందే నీ గురి. ఆ గురిని కనుక నువ్వు చేరుకోవాలంటే దాన్నే విజన్ అంట. విజన్ అంటే అర్థం ఏంటి? దర్శనం అంటే దర్శనానికి కళకు తేడా ఉంటుంది. కళ అంటేనేమో అన్కాన్షియస్ లో నిద్రపోతున్నావు, కానీ లైవ్ లో ఉన్నట్టుగా నీకు అంత ఇమాజినేషన్ వస్తుంది. సడన్ గా మెలుకోగానే ఓహో ఇది కళ కదా అని అనుకుంటా. కానీ దర్శనం అంటే అర్థం ఏంటి? నువ్వు లైవ్ లో ఉన్నావు, నిద్రపోవట్లేదు. ఒక మిస్టీరియస్ వేలో దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఒక ట్రూత్ ని కమ్యూనికేట్ చేస్తాడు. పేదలకు ఆకలేసింది, మిద్దెక్కాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, మెరుగుతూ ఉన్నాడు. ఒక మిస్టీరియస్ వేస్ లో ఒక ట్రూత్ ని కన్వెక్ట్ చేస్తా ఉన్నాడు. ఆయనకి ఓల్డ్ టెస్ట్మెంట్ తెలుసు, కానీ న్యూ టెస్ట్మెంట్ ఇంటర్ప్రిటేషన్ తెలియదు. దేవుడు ఆ ట్రూత్ ని కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు అదంతా కూడా బైబిల్ రాయబడింది కాబట్టి మనకు సపరేట్ దర్శనాలు ఉండవు. మనకి ఏ దర్శనం వచ్చినా ఈ బైబిల్ దర్శనంతో ఫిట్ అవ్వాలి. సో గాడ్స్ వర్డ్ ఈస్ ద స్టాండర్డ్, that is the ultimate truth. Every truth must fit into the scriptures. If it is not fit in the scriptures, we have to reject it outrightly. సో ఇప్పుడు నీకు విషయం అర్థమైందంటే ఎండ్ పాయింట్ నీకు అర్థం అవ్వాలి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం, ఇప్పుడు నేను 65, ఈ నెలలో 66 కూడా దాటున్నా. నేను అనుకోలేదు ఇన్ని సంవత్సరాలు జీవిస్తాను, నాకు బైపాస్ అయింది ఆల్రెడీ. నేను చెప్పాలంటే 2 ఏళ్ళు కొత్త పిల్లోడికి లెక్కనే 2 years అయింది. 21 అక్టోబర్ లో నాకు హైదరాబాద్ లో కేర్ నాంపల్లిలో జరిగింది. నేను అనుకోలేదు ఇలా నిలబడి మీతో మాట్లాడతాను. నన్ను ఏమన్నాను, అయ్యో నీకు హార్ట్ పేషెంట్, నువ్వు మాట్లాడకూడదు, మెట్లెక్కకూడదు, ఇది చేయకూడదు, బోర్డు చెప్పాను. నేను ఎంతకాలం చూస్తాను నాకు తెలియదు. విషయం అంటే ఏంటంటే ఎండ్ పాయింట్ ని దృక్పథంతో పెట్టుకొని ఇక్కడ నుండి నేను వర్కౌట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను టీచర్ గా పిలిచాడు అనుకోండి. దేవుడు క్రీస్తు యేసునందు దేవుడు పరసంబంధమైన పిలుపు నిమిత్తం అన్నాడు కదా. నాకు టీచర్ గా ఒక పిలుపు ఉందనుకోండి, నేనేం చేస్తాను, దాని మీదనే వర్కౌట్ చేస్తాను. నన్ను పిలిచి అయ్యా మీకు నెలకు 2 లక్షలు జీతం ఇస్తామండి, మీరు మా సంఘానికి కాపురిగా ఉండంటే దండం పెడతాను. నా పని కాదండి. మీరు కోట్లు పోయండి, నేనేం చేస్తాను, నేను రాజపడను. నేను డబ్బు నాకు అవసరం లేదు, దేవుడు నాకు పప్పన్నం పెడితే చాలు. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో గ్రూప్ బి ఆఫీసర్ గా పనిచేసినప్పుడు నేను దేవునితో చేసిన ఒప్పందం ఇదే. నాకు ప్యాషన్ ఉండేది ఈ దేవుడిని సేవించాలి. ఈ ప్యాషన్ అంటే నేను దేవుని సేవించాను. నేను బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళాను. జిఎం వచ్చాడు, ఏదో ఒక పెళ్లి, నేను అప్పుడు కొత్తగూడెంలో పనిచేస్తా ఉన్నాను. అక్కడ ఒక ఆఫీసర్ డాక్టర్ పెళ్లి ఉంటే జిఎం గారు వచ్చారు. ఆయన క్రిజోజం, ఆయన క్రిస్టియన్. ఇంకా వేరే వాళ్ళు జిఎంస్ నాకు తెలుసు, ఎందుకంటే మేము ఆఫీసర్స్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఏ బ్లాక్ లో మొత్తం ఐటీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అంటారు చూసారా, అలాగే ఐటీఎస్ ఆఫీసర్తో ఏ బ్లాక్ లో ఉండేవాళ్ళు. నేను సి బ్లాక్ లో ఉండేవాడిని. ఎందుకు మాకు తెలియకుండా చాలా మంది ఆఫీసర్స్ తో నాకు బాగా రిలేషన్షిప్. అప్పుడు ఆయన డీజీఎం, తర్వాత ఆయన జిఎం అయ్యాడు, సిజిఎం అయ్యాడు. భోజనం కలిసినప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ నాకు చిన్న హెల్ప్ చేయండి సార్. ఏంటంటే నేను దేవుడి సేవ చేయాలని నాకు ఆశ ఉంది సార్, నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నా, దయచేసి యాక్సెప్ట్ చేయండి సార్. ఇలా చూశాడు. జోగాలేక చూస్తుంటే నీవేంటి రిజైన్ చేస్తున్నట్టు. లేదు సార్, నాకు ఆయన బిలీవర్ అని తెలుసు నాకు. సార్ నేను ప్రభు నన్ను పిలుస్తున్నాడు సార్, నాకు అర్థమైంది సార్. ఆర్ యూ షూర్ అన్నాడు. ఆయన కూడా ఎందుకు వచ్చాడు, యాక్చువల్ జిఎం ఆయన లీవ్ పెట్టాడు. లీవ్ పెట్టినందుకు గుంటూరు జిఎం ని అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. చూడండి దేవుడి కార్యక్రమాలు ఎలా ఉంటాయి. ఆయన కనుక ఆ టైంలో రాకపోతే నన్ను యాక్సెప్ట్ చేసిండు కూడా. 2011 జరిగింది. వచ్చాడు, ఓకే ప్రార్థన చేసుకో,
దేవుడు ఎట్లా నడిపిస్తే అలా చేయాలన్నాడు, అంతే అన్నాడు. వాళ్ళు ఎక్కువ మాట్లాడవాడు. నేనే చాలా చిన్న ఆఫీసర్, చాలా పెద్ద ఆఫీసర్. తర్వాత నేను రిజైన్ చేస్తుంటే మా ఇమీడియట్ బాస్ ఆయన బ్రాహ్మణ్. నన్ను ఎంత నమ్మేవాడంటే నా సంతకం సింపుల్ అయ్యా నువ్వు పెట్టేస్తూ అనేవాడు. ఆయన క్లబ్లో కూడా తిరిగేవాడు అని. నేను ఒక ఆఫీసర్ పై లేదు, ఒక ఆఫీసర్ లేదు, ముగ్గురు సత్యవాడిని పనిచేయడానికి. ఏం చేస్తాం, ప్రభుత్వం నమ్ముకున్నాక ఎట్లా అట్లా బ్యాడ్ నేమ్ రాకూడదు. మాకు 2 కోట్లు ప్రాపర్టీ పర్ డే ఆదాయం. ఏమాత్రం మిస్టేక్స్ జరిగితే అకౌంట్ అడుగుతారు. అట్లా గుడి చాకరీ చేస్తే ఎవరు పోగొట్టుకుంటారండి? ఇప్పుడు గాడిదలు కావాలి కదా, పనిచేసే గాడిదలు కావాలి. సో ఆయన అనేవాడు, ఇష్టం వచ్చిన పని చేస్తుంది, ఇదంతా నీదే అనేవాడు. లేదు సార్ నేను పని చేయను సార్, నాకు మంట పడుతుంది, నేను వెళ్ళాలి అంటే రేపు ఎల్లుండి వాయిదాలు వాయిదాలు వేసి వేసి వేసి, లేదయ్యా నువ్వు మంచి భక్తులు, నిన్ను ఎక్కడ కాదంటా టపటప సంతకం పెట్టాడు పని. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడో నాకు అర్థమైతే దానికోసం ఎంత క్రైమ్ అన్నా చెల్లిస్తాను. నాకు తెలుసు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని తెలుసు. నేను నా భార్యతో చెప్పాను, ఇప్పటిదాకా నా మగుడు ఫలానా ఫలానా అనుకున్నావు కదా, భవిష్యత్తులో అది ఉండవు, మరి నువ్వు అంగీకరిస్తావా అంటే ఆమె ముందు నుంచి నో 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 అనుకుంటూ వచ్చింది. రక్షించబడిన దగ్గర నుంచి ఉంది ఈ మంట. ఆమె ఎట్లా వచ్చిందేమో, నా భార్య ఒప్పుకుంది, నా కూతురు ఒప్పుకుంది, నా కొడుకు ఇంగ్లాండ్లో ఉంటాడు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆడు ఫోన్ చేసి, ఏంటి డాడీ ఎంతకాలంలో కష్టపడు, టేక్ రెస్ట్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వై యూ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, గాడ్ విల్ టేక్ కేర్. మా పిల్లలు కూడా దేవుని బాగా ప్రేమిస్తారు. సో ఇటు బిగ్ బాస్ ఒప్పుకున్నాడు, ఈయన ఒప్పుకున్నాడు, టప 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 3 months లో సెట్ అయ్యాడు. ఎంత హ్యాపీగా పెద్ద ఉచ్చులో నుంచి, ఒక పంజరంలో నుంచి బయటపడ్డ పక్షిలాగా బయటకు వచ్చా. 10 ఏళ్ళు మామూలుగా ఒక భిక్షగాడు బిర్యానీ పెట్టి ఎట్లా తింటాడు, అట్లా 10 years డాక్టర్స్ మీద బాగా వర్క్ చేశారు. 10 years కూర్చొని డే అండ్ నైట్స్ వాక్యాన్ని స్టడీ చేస్తే అసలు ఈ బొజ్జంతా, అందుకే నేనేం టన్నులలో తిన్నాను, నేను తెలియదు 2 రొట్టెలు ఇంత పెరిగిన తింటా అంతే నా ఫుడ్, ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ. నేనేం మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా అంటే, దేని నిమిత్తము నేను పట్టబడదు అదే నేను చేస్తాను, పక్క జరగదు. నో డీవియేషన్స్, నో డిస్ట్రాక్షన్స్. ఎంతైనా నీకు అట్రాక్షన్స్ ఉండొచ్చు. 2024లో ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా, ఒకవేళ దేవుడు కనుక మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళా డిసెంబర్ టచ్ చేద్దాం అనుకోండి, అప్పుడు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసి, దేని నిమిత్తము దేవుడు నన్ను పట్టుకున్నాడు, దాన్ని సాగి వచ్చాను. ప్రియమైన సోదరి సోదరులు, జీవితం చాలా చిన్న జీవితం. బతికిన కొద్ది కాలము తృప్తిగా బతుకుదాం, బతికిన కొద్ది కాలము నీతిగా బతుకుదాం, యథార్థంగా బతుకుదాం. ఎందుకంటే వేషం లోపల ఒకటి బయట ఒకటి ఎందుకండి? దాన్నే కొంచెం రాయలసీమ భాష కదా, దమ్ముండి జీవించుకుంటున్నారు, కొంచెం అక్కడ పద్ధతి కొద్దిగా వేరే. ప్రియమైన సోదరి సోదరులారా, దేని నిమిత్తం పట్టబడుతున్నావు మన సపరేట్ దేని నిమిత్తము, అదే నీ విజన్, అదే నీ లైఫ్ పర్పస్, అదే నీ గురి, అక్కడికి నువ్వు పరిగెత్తాలి. అయితే దాని కండిషన్ ఏంటి? నో గాడ్, దెన్ యూ నో యువర్ సెల్ఫ్. నీవెవరో నీకు అర్థం కాదు. ఇప్పటికి కూడా మాకు పెళ్ళి 42 ఏళ్ళు, నన్ను అర్థం చేసుకోవే, నన్ను అర్థం చేసుకోవే. ఇప్పుడు మా స్టోరీ కూడా అంతే. నేను నా అబ్బాయి కూడా, నేను ఇట్లా అనుకున్నా పప్పులు కాలేసావు అంటున్నా. ఏంటంటే నేను అది కాదు. నన్ను నేను అర్థం చేసుకోవాలంటే నాకు ఎట్లా సాధ్యమవుతుంది? ద మోర్ ఐ నో గాడ్, ద మోర్ ఐ బిగిన్ టు నో మైసెల్ఫ్. ఇఫ్ ఐ హావ్ టు నో, నన్ను నేనే అర్థం చేసుకోవడానికి చేతగానప్పుడు నా భార్య నేను అర్థం చేసుకుంటా. అందుకనే మాకు ప్రాపర్ మేము కలిసి మేము బతకగలుగుతున్నాం. లేకపోతే ఇట్లా అంటే పెళ్లి చేసుకునేవాడిని కాదులే అనుకునే మాటలు చర్చలు వస్తాయి. ఇప్పుడు ఇందాక అయ్యగారు కూడా చెప్పారు, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ని దేవుడు డెలిబరేట్ గా సెలెక్ట్ చేస్తున్నాడు. నారాయణ కాలేజీలో లేకపోతే కార్పొరేట్ కాలేజీలో ఆల్రెడీ 95-96% వచ్చినట్టు తీసుకొచ్చి యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తెచ్చిన పెద్ద గొప్పగా, ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక సామాన్యమైన పేద పేద స్టూడెంట్ కూర్చిపెట్టి వాడికి పాఠాలు చెప్పి వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది అనుకోండి, మెచ్చుకుంటారా లేదా? అదే సంఘంలో జరుగుతుంది. ఒక పాపిని దేవుడు తీసుకుంటాడు, ఒక పరిశుద్ధుడిగా దేవుడు తయారు చేస్తాడు, లోకంలోని వదిలేస్తాడు, వాడు లోకంలో జ్యోతులుగా. అది సందేశం. ఏంటి సందేశం? మళ్ళా చదవండి. దేని పట్టబెడుతున్నావు, అదే విజన్, అదే లైఫ్ పర్పస్, అదే నీ గురి, అక్కడికి నువ్వు పరిగెత్తాలి. అయితే కండిషన్ ఏంటి? నో గాడ్ అండ్ నో
యువర్ సెల్ఫ్. దానికి పౌలు ఇంకా కొన్ని స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఐ ప్రెస్ ఆన్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ లైడ్ హోల్డ్ ఆఫ్ మీ. అంటే అదే కాలింగ్ అండ్ విజన్. నేను ముందుకు సాగిపోతున్నాను, నేను ఆగిపోవట్లేదు. గతంలో నేను ఏదో చేశాను అనుకోవట్లేదు. మేక్ షూర్ అంటాడు, మీ దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును ఏర్పాటు గురించి నిశ్చయం చేసుకోండి అంటాడు. నిశ్చయం చేసుకోండి అంటాడు. నువ్వు ఏ జెండరు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దేవుడికి ఇచ్చిన టాలెంట్స్ ఏంటి. టాలెంట్స్ అంటేనేమో బిఫోర్ బోర్న్ అగైన్, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమో ఆఫ్టర్ యు ఆర్ బోర్న్ అగైన్. దేవుడు నీకు ఇచ్చిన వనరులు ఏంటి, దేవుడు నీ హృదయంలో పెట్టిన భారం ఏంటి, దేవుడు నీ ముందు పెట్టినటువంటి సవాళ్ళు ఏంటి, దేవుడు నీకు ఇచ్చినటువంటి రిలేషన్షిప్స్ ఏంటి, దేవుడు నీ కోసం ఏ ద్వారాలు తెరిచాడు, ఏ ద్వారాలు మోర్చాడు, ఎంతగా నేను ట్రైనప్ చేశాడు. ఇవన్నీ కనుక బేరీజ్ వేసుకుంటే దేవుడు ఎందుకు నేను పట్టుకున్నాడో నీకు అర్థమవుతుంది. నేను మళ్ళా దీన్ని రికార్డ్ చేస్తున్నాను, దీన్ని మళ్ళీ అయ్యగారికి పంపిస్తాను. మీరు నెమ్మదిగా ఒక్కొక్క స్లైడ్ తీసి స్నాప్ తీసుకుంటే ఉండిపోతుంది. సో దీన్ని వర్కౌట్ చేయండి. 2024లో క్రీస్తు యేసు చేత దేని నిమిత్తం పట్టబడుతున్నో అని మీకు అర్థం అవ్వాలంటే ఇది మీకు తెలియాలి. అసలు ఫీమేల్ అయ్యారు అంటేనే మీ పాత్ర వేరే, మీరు మేల్ అయ్యారంటే మీ పాత్ర వేరే. సగానికి సగం తెలిపోయింది. ఆ తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ చర్చి బ్యాక్గ్రౌండ్, మీకున్న ఎక్స్పోజర్, మీకు ఇచ్చిన టాలెంట్స్, మీకు ఇచ్చిన కృపావరాలు, మీకు మీ హృదయంలో పెట్టిన భారం, దేవుడు మీకు మీ ముందు పెట్టిన ఛాలెంజెస్, మీకున్న రిలేషన్షిప్స్, తెరిచిన ద్వారాలు, మూసిన ద్వారాలు, అలాగే మీకున్న రిసోర్సెస్ మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ పౌలు గురించి మాట్లాడదాం. ఏమంటే పౌలు గారు, మీకున్న దర్శనం ఏంటి సార్ అంటే అన్ని జనులకు సువార్త ప్రకటించాలి. సింగిల్ పాయింట్ అజెండా. గలతీ పత్రిక 2వ అధ్యాయము 8-9 పౌలుకున్న విజన్ అది. ఓకే, పౌలుకున్న మిషన్ ఏంటి? మిషన్ అంటేనేమో విజన్ ని యాక్షన్ లో పెడితే మిషన్ అవుతుంది. ఏమిటి మిషన్? సువార్తను ప్రకటించాలి, స్పందించిన వారిని గ్యాదర్ చేసి సంఘానికి పునాది వేయాలి, సంఘానికి పునాది వేసిన తర్వాత ఉన్న వాళ్ళని శిష్యుడిగా తయారు చేసి, రిసోర్స్ పర్సన్ గా తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మళ్ళా వెళ్ళి కొత్త పని మొదలు పెడతాడు. ఎందుకంటే ఈజ్ అ మిషనరీ. అదే షెపర్డ్ అయితేనేమో అక్కడే ఉంటాడు, తన ప్రాణం పోయేంత వరకు వాళ్ళని తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడు, వాళ్ళని పెంచుకుంటాడు. ఈయన ఒక మిషనరీగా ఉన్నాడు. ఈయన మిషన్ ఏంటి? సువార్త ప్రకటిస్తాడు, చేసిన వాళ్ళకి పునాది వేస్తాడు, వాళ్ళని ట్రైన్ అప్ చేస్తాడు. ఈయనకు గురి ఉంది. ఏమిటా గురి? తులసి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఇది ఒక్కటి చదువుదాం, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుందని చెప్పి నేను కాస్త వేగంగా వెళ్తున్నాను. చదవండి. తులసి 1. ఏంటి పౌలు యొక్క టార్గెట్? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటిస్తుంది. ఈ వచనంలో 2 పాయింట్లు కనబడతాయి. ఒకటి ఏంటంటే ఆయన గురి ఏంటి, ఆ గురిని చేరుకోవడానికి ఏం చేస్తున్నాడు. ఆ 2 విషయాలు 28వ వచనంలో రాయడు. ఆయన కొన్ని విలువలు ఉన్నాయి. ఏమి దాని విలువలు అంటే స్టాండర్డ్స్. దేవుడు ఆయన కొన్ని ప్రత్యక్షత ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటినే ఫాలో చేస్తున్నాడు. అందుకనే విశ్వాసంలో కాపాడుకుంటుంది అంటాడు. విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అర్థం ఏంటి? నాకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ ప్రకారంగా నేను జీవిస్తున్నాను. తర్వాత ఎవాల్యుయేట్ చేసుకుంటాడు ఆయన. అది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఇది పౌలుకు ఉన్నటువంటి స్ట్రాటజీ. ఏంటి? పౌలుకు విజన్ ఉంది, పౌలుకు మిషన్ ఉంది, పౌలుకు గోల్స్ ఉన్నాయి, పౌలుకు వాల్యూస్ మెయింటైన్ చేస్తాడు, పౌలుకు ఎవాల్యుయేట్ చేసుకుంటాడు. అదే నిన్న రాత్రి మనం చేసాం, ఎవాల్యుయేట్ చేసుకున్నాం, రిజల్ట్స్ తీసుకుంటున్నాం, రెజల్యూషన్ తీసుకుంటున్నాం. ఆ చొప్పున మనం ముందుకు సాగిపోతున్నాం. నాట్ దట్ ఐ హావ్ ఆల్రెడీ అటైన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో దీన్ని స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్ అంటారు. స్పిరిచువల్ డిస్సాటిస్ఫాక్షన్ చాలే, నేను చేసేసానులే, అయిపోయిందిలే అని దుకాణం క్లోజ్ చేయొద్దు. సమాధికి పోయేంత మటుకు లాస్ట్ బ్రెత్ వరకు దేవుడు ఇచ్చిన కృపలో మనం ముందుకు సాగిపోవాలి. ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్, వెనకున్న బ్యాగేజ్ ని మర్చిపోవాలి. కొన్నిసార్లు గ్లోరీస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. గ్లోరీస్ ఇంటనేమో క్లౌడ్ నెంబర్ 9లోకి వెళ్తాము, ఫెయిల్యూర్స్ ఇంటనేమో గ్రేవ్లోకి వెళ్ళిపోతాం. రెండో స్ట్రైట్ బ్యాలెన్స్ పెట్టింది ఇష్టం. వెనకున్నటువంటి బ్యాగేజ్ ని ప్రజెంట్ బ్రతికే విధంగా చూసుకోవాలా, లేక ప్రజెంట్ కూడా డిస్ట్రాయ్ చేసి పడేయాలా? అది అప్పుడప్పుడు నేను మా భార్య డిస్కస్ చేసుకుంటాను.
మంచి కూల్ వాతావరణం ఉంటుంది. నువ్వు అప్పుడు అన్నావు, అరే అప్పుడేదో అన్నానులే అంటే మళ్ళా ఇప్పుడు దాన్ని లాక్కొచ్చి ఆ పాత కుళ్ళు తీసుకొచ్చి మధ్యలో పెట్టి ప్రశాంతమైన వాతావరణం చెప్తా ఉంటే లేదు నువ్వు అప్పుడు అన్నావు, ఓకే అన్నాను, సారీ అయిపోయింది కేసులో. నువ్వు అప్పుడు అని మళ్ళా పాత. అలాగే మన సమాధులు ఏడు ఉంటాయి, బెడ్రూమ్లు ఉంటాయి. సమాధులు బెడ్రూమ్ రోజు అవుతూ ఉంటాం. చేయమాకండి వాళ్ళకి. సమాధి ఎక్కడ ఉండాలి? అక్కడెక్కడో ఊరవుతూ ఉండాలి. మనమేమో ఇంట్లో. దయచేసి సమాధంలో జీవించబాక. దండం పెట్టి చెప్తున్నాం మళ్ళా. కొత్త సంవత్సరం జీవించాలి, ప్రశాంతంగా జీవించాలంటే సమాధుల్లో జీవించబాకండి. మీ మనసు కింద సమాధులు ఉండడానికి ఫర్గెటింగ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బిహైండ్. వెనుకున్న వాటిని నేను మర్చి ముందుకు వెళ్ళాలంటే వెనకున్నది నేను వెనక్కి లాగడానికి వెనక పాఠాలు నేర్చుకుంటాం. దెబ్బలు తిన్నాం, మోకాళ్ళు మోచేందుకు దొక్కుపోయినాయి. ఈ మచ్చలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. నేను పలానా మిస్టేక్ చేశాను, పలానా నష్టపోయాను, పలానా పాఠం నేర్చుకున్నాను, నా పిల్లలకి పాఠాలు నేర్పిస్తాను, నేను మరలా కక్కేసింది మరలా నేను తిరగకూడదు అని నేను విశ్వాసంతో ముందుకి నేను సాగిపోవాలి. రీచింగ్ ఫార్వర్డ్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఫ్యూచర్. సో ఇక్కడ మనం ఏం చూసాము? పాస్ట్ చూస్తున్నాము, మనం ఫ్యూచర్ చూస్తున్నాము. ప్రెస్ ఫార్వర్డ్, డోంట్ గివ్ అప్. అమ్మో నా వల్ల కాదండి, దండం పెట్టేసి వారు డోంట్ డూ దట్. గాడ్ ఈజ్ విత్ యూ. నీ స్ట్రెంగ్త్తో ముందుకెళ్ళట్లేదు, పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తిని తెప్పిస్తున్నాడు. విశ్వాసం కొంచెం ఓపిక పట్టు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా, నా వల్ల కావట్లేదు కదా. మీరు బోర్డు చెప్తారండి కులిపేటి నిలబడి, నా సమస్య మీకేం తెలుసు, నా బాధలు మీకేం తెలుసు, నాకున్న స్ట్రగుల్స్ మీకేం తెలుసు. గుర్తుపెట్టుకోండి, 1 Corinthians 10:13 దేవుని వాక్యంలో ఏమన్నాయంటే, నీవెంత భరిస్తావో అంతే రాణిస్తాడు. ఒకవేళ నీకు అంత రాణించాడంటే అర్థమైందంటే దేవుడికి తెలుసు నీకు ఎంత ఓపిక ఉందో, నువ్వెంత హ్యాండిల్ చేయగలవో దేవుడికి తెలుసు. దేవుడి కృప ఆయన సన్నిధికి తోడుగా ఉంటుంది. డోంట్ గివ్ అప్, విడిచిపెట్టదు. కృపతో విశ్వాసంతో ముందుకు సాగిపో. పాత నిబంధన భక్తులు మీకు అర్థం అవ్వాలంటే ఇంటికి వెళ్ళాక హెబ్రీ 11 చదవండి. హెబ్రీ 11 చదివితే పిచ్చెక్కిపోద్ది. తల్లిదండ్రులట వాళ్ళ పిల్లల్ని సంపాదించుకోవచ్చు, అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవుడి కోసం విశ్వాసంతో పర్వాలేదు నీ చిత్తం నెరవేర్చబడను కాక అని వాళ్ళు అన్నారు. వాళ్ళ విపరీతమైనటువంటి శ్రమలు గుండా వెళ్ళారు. వాళ్ళకంటే వాళ్ళ పెద్ద గొప్ప వాళ్ళమేమి. సో కాబట్టి రీచింగ్ ఫార్వర్డ్ టు దిస్, డోంట్ గివ్ అప్, ప్రెస్ ఫార్వర్డ్. సో ఒక విజన్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక మిషన్ ఉంది. సో పాస్ట్ ఫర్గెట్, ప్రెసెంట్ స్పిరిచువల్ డిసాటిస్ఫాక్షన్, అండ్ ఫ్యూచర్ ప్రెస్ ఫార్వర్డ్. సో ఆ తర్వాత ఇక చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇంతటితో నేను ఆపేస్తాను. సో మనం ఏం నేర్చుకున్నాము? ఒక గురి ఉంది, ఆ గురి